సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ రంజిత్ అండ్ దుర్గా అభిషేక్ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఈ చిత్రంలో యాక్ట్ చేసిన యాక్టర్ రంజిత్ అండ్ దుర్గా అభిషేక్ ఉన్నారా ఇద్దరు? ఓ, ఇంత లేటుగా లేచేసరికి మీరా కాదా అనుకున్నాను నేను. ఓ, ఆయన కాదు అసలు. ఎక్కడున్నారు? ఓ, ఇక్కడి నుంచి వస్తున్నారా? ఓకే, ఇంకొకరు ఆన్ ద వేలో ఉన్నట్టున్నారు. ఇంతకీ వచ్చిన మీరు? దుర్గా అభిషేక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో ప్లీజ్. సభకు నమస్కారం అండి. నా పేరు దుర్గా అభిషేక్. ఈ ఫిల్మ్లో అమర్ అనే క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్ గారికి, డైరెక్షన్ టీమ్కి చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ రోల్ ఇచ్చినందుకు. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ మీ. ఐ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ వరుణ్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ హిమ్. అసలు అనుకోలే, అంత పెద్ద స్టార్ అంత హంబుల్గా మాతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు సెట్స్లో. అండ్ ఆఫ్టర్ ది షూట్ ఆల్సో ఇన్ ది కొలాబరేషన్స్ అండ్ ఆల్ దీస్ ఈవెంట్స్లో కూడా చాలా ఏదో మేము ఇద్దరం కాలేజ్ ఫ్రెండ్స్ లాగా అలా మాట్లాడుతున్నారు మాతో. ఇట్ వాస్ వెరీ హ్యాపీ. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ సార్. అండ్ ఐ ప్లేడ్ ఎ రోల్ కాల్డ్ అమర్. ఇట్స్ ఎ గుడ్ రోల్, ఇట్స్ ఎ కీ రోల్ ఇన్ దిస్ ఫిలిం. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటది, ఏదో డిమాండ్ చేశారు? ప్రేమలు డైలాగ్ చెప్పమంటున్నారా? డబ్బింగ్ చెప్పినందుకు డైలాగ్ అడుగుతున్నారా మీరు? ఓకే, చెప్పండి. అదే సార్, అంటే నేను ప్రేమలు అని ఒక మూవీ వచ్చింది రీసెంట్గా, అందులో తెలుగులో డబ్బింగ్ చెప్పాను నేను. అది కొంచెం వైరల్ అయింది అందుకని. సో అందులో కొన్ని డైలాగ్స్. సో విత్ యువర్ పర్మిషన్ మే ఐ? సార్ థ్యాంక్ యూ. ఒరే, అదే కదరమే నీకు అప్పటి నుంచి చెప్పేది. ఇంటికి వెళ్ళి స్నాప్చాట్లో మెసేజ్ చేయి, స్త్రీకి మెయింటైన్ అయ్యిద్ది. అది కొట్టి జాగ్రత్త. సరే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కాదు, ఒకసారి మీరు చెప్పండి దుర్గా. లైక్ మీ లైఫ్లో మీరు నింద పడింది ఏదైనా ఉందా? నిందలు ఏమన్నా ఎప్పుడైనా? చిన్నప్పుడు పెన్సిల్ దొంగిలించామని నింద, పెద్దయ్యాక వేరే అమ్మాయి మనసు దొంగిలించామని నింద, ఇలాంటి నిందలన్నీ చాలామంది పడ్డట్టున్నారు కదా. ఆ నింద మాత్రం పడాలని కోరుకుంటూ ఉన్నారా? ఆ నిందలు మళ్ళీ 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 పడాలని కోరుకుంటూ ఉంటారు యాక్చువల్లీ. యా, అందరికంటే నాకు ఆవిడ ఎక్కువ ఎనర్జీగా కనిపిస్తున్నారే. మీరు ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఓకే, చెప్పండి, మీరు మీ నింద చెప్పండి. అదే అండి, మేబీ ఐ విల్ గో విత్ దట్. అదే అందరూ మనీ హీస్ ప్రొఫెసర్లా ఉన్నారని అంటున్నారు. అది నింద అవ్వదే, అది కాంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. సీరియస్లీ మీరు అలానే ఉన్నారు. తెలుగు మనీ హెస్ట్ ఎప్పుడైనా చేస్తే మిమ్మల్నే పెట్టుకోవచ్చు ప్రొఫెసర్గా. ప్రొఫెసర్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. విష్ గుడ్ లక్ అండి. యా, ఓకే. సో మరి ఇప్పుడు ఐ రిక్వెస్ట్ లైక్ పిలుద్దాం మనం. కాకపోతే నేను రాజేష్ గారికి ఫస్ట్లీ లైక్ చాలా థ్యాంక్ యూ సో మచ్. బేసికలీ ఇది నేను ఎవరి వైపు నుంచి చెప్తున్నానంటే వరుణ్ సందేశ్ గారి ఫ్యాన్స్ అందరి వైపు నుంచి చెప్తున్నాను. ఆయన్ని ఫైనల్లీ మీరు ఒక మంచి అద్భుతమైన అమేజింగ్ రోల్లో మీరు ఊహించడం జరిగింది అండ్ ఆయన తీసుకొని రావడం జరిగింది. ఆయన బోర్డ్ ఇవాళ సినిమాని మా అందరి ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇంతకంటే మంచి విషయం ఏముంటుంది చెప్పండి. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గెస్ట్లలోంచి నౌ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ జగదీష్ గారిని అండ్ అలాగే మహేంద్ర గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ జగదీష్ గారు అండ్ మహేంద్ర గారు ఆన్ టు స్టేజ్ ప్లీజ్. హలో ఎవ్రీబడి. ముందుగా మా వరుణ్ సందేశ్ గారికి కంగ్రాచులేషన్స్. నింద ఒక మంచి సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ కాబోతుంది. ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. అలాగే రాజేష్ గారికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్ అన్నీ తానే ఈ సినిమాని నడిపించిండు. అతనికి ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. ఈ సినిమా ఒక మంచి హిట్ కావాలి, బ్లాక్ బాస్టర్ అవుతుందని నా నమ్మకం. నేను సినిమా చూసినాక భుజం తట్టి నేను చెప్పిన రాజేష్ గారికి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. మైత్రి మూవీస్ త్రూ రిలీజ్ అయిందంటే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ మూవీలో పనిచేసిన అందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరికీ కంగ్రాచులేషన్స్. అవర్ మీడియా సోదరులందరికీ ఈ సినిమాని మంచి ప్రమోట్ చేయాలని నా స్పెషల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. మీ మీద మీరు ఆ నింద ఏంటో ఎప్పుడైనా ఏదైనా? చాలా ఉన్నాయి నిందలు నా పైన, చెప్పాలంటే ఒకటి కాదు. అంటే చెప్పే నిందలా, లేకపోతే మీతో పాటు నన్ను కూడా నా మీద నింద పడుతుంది అడిగినందుకు? అదో ఆ నింద మీరు చెప్తే చాలా ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఓకే,
ఓకే, ఇది పెద్ద నిందలాగే ఉంది. మనం దీని గురించి కాస్త తర్వాత మాట్లాడుకుందాం. స్పెషల్ డిబేట్ అది. మీరు యా. రాజేష్ గారు ఆల్ ది బెస్ట్ అండి. నేను ప్రివ్యూ చూశాను. సో సినిమా డెఫినెట్గా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా. అలాగే వరుణ్ సందేశ్ గారికి, మీరు మాకన్నా ముందర వస్తున్నారు. దీని తర్వాత నా ఫిలిం వస్తుంది నెక్స్ట్, వరుణ్ సందేశ్ గారిది. సో హోప్ఫుల్లీ నా తర్వాత ఈయన ఫిలిం ఉంది నెక్స్ట్. వరుసగా వరుణ్ సందేశ్ గారికి ఈ మంత్లో ఇది, తర్వాత నెక్స్ట్ మంత్ ఐ థింక్ అంటే వీఆర్ నాట్ ఎట్ రెడీ అండి, వీఆర్ స్టిల్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్. సో మేబీ ఇన్ ద 1.5 month ఆర్ 2 monthsలో రావచ్చు మేము, అది కంప్లీట్ అవ్వగానే. దాని తర్వాత మీది కదా నెక్స్ట్, మీదే కదండి నెక్స్ట్. ఓకే, యా. సో అందరికీ మంచి జరగాలి. సో ఎస్పెషల్లీ ఈ ఫిలిము రాజేష్ గారు చాలా కష్టపడి చేశారు, మాకు తెలుసు. సో రాజేష్ గారు ఆల్ ది బెస్ట్ అండి. సేమ్ టైం వరుణ్, యూ షుడ్ గెట్ గుడ్ సక్సెస్ విత్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. అదే మీ మీద చెప్పట్లేదు మీరు, అందరి మీద ఉన్నట్టే నా మీద కూడా. ఏదో ఒక అది ఆ నింద ఏంటో చెప్పాలి. మీరు ఏదో చెప్పారు కదా, ఏంటది చెప్పండి. ఆ అమ్మాయి మనసుతో వచ్చిన నిందనా? అలాంటిదండి. అలాంటిదేనా? అయ్యో, మీరు నాకు చాలా కామ్గా కనిపిస్తారు ఆల్వేస్. మీ సినిమా ప్రమోషన్స్లో చూసినా కూడా ఇప్పుడు అర్థమైందనమాట, అలా కామ్గా కనిపించే వాళ్ళ మీద నిందలు ఎక్కువ ఉంటాయని. అవునండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నాకు అఫ్కోర్స్ వారు ముందే తెలుసు, కాకపోతే ఇప్పుడు నేను వరుణ్ సందేశ్ గారి ప్రొడ్యూసర్స్గా చెప్పాలేమో, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ ఆల్రెడీ సినిమా తీసుకొస్తున్నారు డైరెక్టర్గా మారి, అండ్ అక్కడ ఇద్దరు ప్రొడ్యూసర్స్ బ్యాక్ టు బ్యాక్ అనమాట. సో ఇయర్ అంతా మీదే అని చెప్పాలి. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఇప్పుడు సంతు ఓంకార్ గారు ఇచ్చిన ఒక పాట అండ్ మన ముందుకు వచ్చేస్తుంది హ్యాపీగా. వరుణ్ సందేశ్ గారు అనగానే ఫస్ట్ మనం సెలబ్రేట్ చేసుకునేది ఆయన పాటలు అనమాట. కొత్త బంగారు లోకంలో పాటలు ఇప్పటికీ అసలు అంటే లవ్లో ఉంటే ఒక పాటను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం, అండ్ అమేజింగ్ పాటలు అండ్ హ్యాపీ డేస్లో పాటలు కూడా అలానే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో మరి ఇప్పుడు ఈ చిత్రానికి కలరిస్ట్గా వ్యవహరించిన తరుణ్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. తరుణ్ థాండ్లే, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఇది ఓన్లీ తెలుగులో రిలీజ్ అవుతుందా రాజేష్ గారు? వేరే లాంగ్వేజెస్లో కూడా ఉందా? ప్రస్తుతానికి తెలుగులో అండ్ ఓవర్సీస్లో కూడా రిలీజ్ అవుతుంది ఇది. ఓకే, కాకపోతే టెక్నీషియన్స్ని మాత్రం ఈయన పాన్ ఇండియా టెక్నీషియన్స్ తీసుకొచ్చారు. ఒకరు కన్నడ నుంచి, ఇంకొకరు తమిళ్ నుంచి అలా వర్క్ చేయడం జరిగింది. యూర్ ఫ్రమ్ కర్ణాటక రైట్? ఓకే. I'm originally Marathi, but I am from Pondicherry, so I don't know Telugu. ఇప్పుడే అడుగుదాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ తెలుగు అని అడుగుదాం. ఇమీడియట్లీ సెడ్ లైక్ ఐ డోంట్ నో తెలుగు. నో ప్రాబ్లం, దెర్ ఇస్ నో బ్యారియర్, సో యూ కెన్ స్పీక్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. Done. Which are you comfortable? Yeah, please go ahead. Hi, my name is Taran. I am a colorist for this film from Pondicherry, so not Telugu again. I would like to very much thank our director Rajesh and Ramesh, mainly because he gave us the opportunity for me to bring my expertise to this film, which many technicians don't get the opportunity to. And I really felt like I contributed my best to this, and they let me bring whatever I had to offer, all my expertise and professionalism to this, and I hope it shows. And thank you so much. Thank you so much. Okay, I'm going to teach you one word. Okay. Andaru June 21st అందాంలే మరి 21వ తారీఖున 21st థియేటర్స్కి రండి. వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. నెక్స్ట్ ప్లీజ్ మీరు గూగుల్ పే సెండ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తరుణ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఎస్, మంచి టెక్నీషియన్స్తో మంచి యాక్టర్స్తో ఈ చిత్రం అయితే మనల్ని పలకరించబోతుందని చెప్పాలి. అఫ్కోర్స్ వరుణ్ సందేశ్ గారి గురించి, ఆయన యాక్టింగ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు అందరూ లవ్ చేశారు, అండ్ తనకు ఒక స్థానాన్ని మీరు ఇవ్వడం జరిగింది, అండ్ గొప్ప పేరుని కూడా మీరు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ గర్వపడేటట్టు, ఆయన అభిమానించే వాళ్ళందరినీ గర్వపడేటట్టు ఒక కంటెంట్తో తను మీ ముందుకు వస్తున్నారనమాట. దాని పేరే నింద అని చెప్పాలి. అండ్ ఇలా తనకి పిల్లర్స్ లాగా అఫ్కోర్స్ టెక్నికల్ సైడ్ స్ట్రాంగెస్ట్ పీపుల్ ఉన్నా కూడా యాక్టింగ్ సైడ్ కూడా సూర్య గారు కానీ, భద్రం గారు కానీ, ఇలా చాలామంది యాక్టర్స్ యాక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం డిఓపి అండ్ ఎడిటర్ గారిని వేదిక మీదకి పిలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే బ్యూటిఫుల్ విజువల్స్ని, ఆ సస్పీషియస్ విజువల్స్ని క్యాప్చర్ చేసిన డిఓపి రమీజ్, రైట్? ఎస్, రమీజ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రమీజ్ నవేద్ వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే అలాంగ్ విత్ ఎడిటర్ అనిల్ కుమార్ గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానిస్తున్నాము.
యా, ఆర్ యూ కంఫర్టబుల్ ఇన్ తెలుగు? నో, యు ఆర్ నాట్ కంఫర్టబుల్. నో ప్రాబ్లం, దట్స్ ఓకే. రమేష్ ప్లీజ్ గో హెడ్. సంథింగ్ హ్యాపెన్ టు దిస్. Good evening, all. First of all, I like to thank the cast and crew who worked in this film. Then my director, producer who gave me the opportunity to work in this film. I like to thank Varun Sandhi sir for being so friendly and supportive throughout the film. So then I like to thank my main technicians in the film, like Santu Homkar, music director, editor, then colorist. Thank you all. Hope you like the film. Please watch it in the theaters. మరి ఇంత షార్ట్ అండ్ స్వీటా? ఓకే ప్లీజ్ అనిల్ గారు. హలో అండి, హాయ్ అండి. నా పేరు అనిల్ కుమార్. నిందాకి నేను ఎడిటర్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ చేశానండి. అండ్ ఐ థ్యాంక్ రాజేష్ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద యాక్టర్స్ నా వర్క్ ఈజీ చేసినందుకు. 50% రాజేష్ గారికి 50% వర్క్ ఈజీ చేస్తారు మీ పర్ఫార్మెన్సెస్ వల్ల. అండ్ ఈచ్ క్యారెక్టర్ దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ పోస్టర్లో ఉన్నట్టు దానికి సెంట్రల్ వరుణ్ సందేశ్ గారు. అంత ఎవ్రీ క్యారెక్టర్ని డ్రైవ్ చేసేది వరుణ్ సందేశ్ గారు. అలాగే మా టీం అందరికి ఇక్కడ సెంటర్గా మాకు ఉండేది రాజేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ థ్యాంక్ మన మ్యూజిక్ సంతు గారు, రమీజ్ అండ్ తరణ్, సౌండ్ డిజైనర్స్ సచిన్ సింగ్ సినిమా వాళ్ళు, అండ్ మన మిక్సింగ్ అరవింద్ గారు. థ్యాంక్ యూ అండి. అండ్ హోప్ యూ ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం అండి. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇప్పుడు ఒక పని చేద్దాం అనుకుంటున్నాం. అసలు మేము వేదిక మీదకి వచ్చే వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చి వాళ్ళ లైఫ్లో జరిగిన నింద ఏంటి, నింద మీరు ఎప్పుడైనా జీవితంలో మోసారా అని అడుగుతున్నాం అనమాట. కానీ కింద ఉన్న వాళ్ళని కూడా అడగాలనుకుంటున్నాం మేము. సో ఒకసారి మైక్ తీసుకెళ్ళి ఆడియన్స్లో ఇంట్రెస్టింగ్ నింద ఎవరైనా చెప్తారేమో అనుకుంటున్నాను నేను. మరీ సస్పెన్స్ మిస్టరీ అది మనం June 21st చూద్దాం. కొంచెం ఇంట్రెస్టింగ్గా చెప్పండి మీ నిందలు. ఎవరు నింద పడలేదు అసలు? నాకు తెలిసి ఎవరైతే మైక్ పాస్ చేస్తున్నారో అందరికంటే ఎక్కువ నిందలు అబ్బాయి పేరు మీదే ఉండుంటాయి. ఎవరైతే వాళ్ళు మైక్ పాస్ చేస్తారో వాళ్ళు పైకి వచ్చి స్పాన్సర్ల పేరు చెప్పాలి. KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, నిందా ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై హ్యాపీ మొబైల్స్, MMN, మీటింగ్ మిలియన్ నెట్వర్క్స్, అండ్ అలాగే బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ మీడియా, టుడేస్ ఈవెంట్ బై UV మీడియా అండ్ మ్యూజిక్ ఆన్ డివో మ్యూజిక్. ఇది చెప్పాలన్నమాట ఎగ్జాక్ట్గా. మైక్ పాస్ చేసిన అబ్బాయి నుంచో. అసలు అది ఏంటది? మైక్ ఆడుతున్నారు, ఇదేదో మ్యూజిక్ నడుస్తుందా మీరు మైక్ పాస్ చేయడానికి? చెప్పండి. హలో, నేను ఐ హీల్స్ వేసుకున్నాను కాబట్టి బతికిపోయారు మీరందరూ, లేకపోతే కిందకు వచ్చేదాన్ని ఇప్పుడు నేను. ఓకే, ఎనీయో చెప్పండి ఇంకా మీరే. పింక్ డ్రెస్, మీ దగ్గర నుంచి ఎవరు మైక్ తీసుకోవట్లేదు కాబట్టి మీ జీవితంలో ఎప్పుడైనా నింద, చాలా నిందలు ఉంటూ ఉంటాయి కదా బోలెడని. నాకు తెలిసి రోజుకో నింద పడుతూ ఉంటుంది. కూరలో ఉప్పు సరిగ్గా వేయలేదని మీ ఆయన వేసే నింద, షాపింగ్కి తీసుకెళ్ళలేదని ఆయన మీద మీరేసే నింద, ఇలా చాలా నిందల పాలు అవుతూనే ఉంటారు. అగో మీ ఆయన రెడీగా ఉన్నారు ఇప్పుడు నేను అందించగానే. ఆయన చెప్పండి. ఆయన మీ వారే కదా, నేను చెప్పేశాను లైవ్లో. ఓకే కూల్, పెళ్ళయింది కదా మీ ఇద్దరికి. ఓకే సరే, లేకపోతే అతిపెద్ద నింద నా మీద పడుతుంది. ఏది చెప్పండి, మాట్లాడండి. రేసుగురుల్లో శృతిహాసన్లా లోపల ఫీల్ అవ్వకండి. అసలు నిందలే పడలేదా మీరు? బా, అసలు నిందలు లేని మనిషిగా మీరు నిలిచిపోతారైతే చరిత్రలో. మీ పక్కన మీ వారికి ఇవ్వండి, మీరు ఎన్ని నిందలేసారో ఆయన చెప్తారు. ఏమీ లేదండి. అలా కూడా జరుగుతుందా అసలు? ఇలా కూడా మనుషులు ఉంటారా? మీరు ఇక్కడే ఉన్నారా, లేకపోతే మీరు ఎక్కడి నుంచి మాస్ నుంచి ఎక్కడి నుంచి రావడం జరిగిందా? నిందలు ఎవరు వేయకుండా ఎలా ఉంటారు? ఓకే, పక్కనే ఉన్న అమ్మాయి బ్యూటిఫుల్గా నవ్వుతుంది, ఆవిడ టూత్పేస్ట్లో ఉప్పు ఉన్నట్టు. మీరు వరుణ్ గారి ఫ్యాన్ అని అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు నింద గురించి చెప్పండి. ఆర్ఎల్స్ మీరు పాడాలి హ్యాపీ డే, అప్పుడు నింద పడుతుంది ఆటోమేటిక్గా. మీరు మంచి సింగర్ కాదు అన్న నింద పడుతుంది. ఓకే, మీరు ఏది మాట్లాడినా మైక్లో మాట్లాడితేనే కరెక్ట్. అది నింద కాదు, నిజం. అది నిజమా? ఓకే చెప్పండి. ఇప్పుడు లైఫ్లో ఎప్పుడైనా ఇంట్రెస్టింగ్ నింద ఏం పడింది? పేరెంట్స్ నుంచి, టీచర్స్ నుంచి? అంటే కోపం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ని, మీరు ఇంకొంచెం మైక్ దగ్గర పెట్టుకోకపోతే. కోపం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ని మెట్ల మీద నుంచి తోసి నింద వచ్చింది. అమ్మో, మరి మా చాలా క్రూయల్గా ఉంది, ఇంత వైలెంట్గా ఉంది. పువ్వుల్ని అబ్బాయిల్ని అనలేం కానీ యా చూపించండి అన్నట్టు.
అంత దారుణంగా ఈ స్మైల్ వెనకాల ఇంత. ఓకే, నేను ఇంకొక క్వశ్చన్ అడగదలుచుకోలేదు. అన్నెసెసరీ మీరు స్టేజ్ మీద నుంచి నన్ను కూడా కిందకు తోసినా తోస్తారు. సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్ పాస్ ద మైక్. మీ పేరు? పేరు హర్షిత. హర్షిత. లుకింగ్ గార్జియస్ హర్షిత. లైట్ లేకపోయినా కూడా, మేకప్ లేకపోయినా కూడా. ఏది? హాయ్ మ్యామ్. హలో అండి. ఏం పేరు? బాను. బాను. స్మైలింగ్ బాను. ఇన్స్టా ఐడి చెప్పారా మీరు ఇప్పుడు? యా. వీళ్ళందరూ ఫాలో అవ్వాలనేగా. అర్థమైంది. ఫాలో అయితే థ్యాంక్ యూ సో మచ్. అయితే వైన్స్ దగ్గర పల్లీలు అమ్ముతారు, తెలుసు కదా? అవును, నేను కూడా రోజు వైన్ షాప్ దగ్గర క్యూలో నుంచి ఉంటాగా, తెలుస్తుంది నాకు కూడా. యా. అయితే నాకు తాగడం అలవాట్లేదు, బీరు ఎలాంటి మందు తాగడం అలవాట్లేదు. బట్ వైన్స్ ముందు అమ్మే పల్లీలు పుట్నాలు మాత్రం తినే అలవాటు బాగుంది. కానీ తాగకుండా తాగినా అంటారు అందరూ. ఓకే. మరి బాధ అనిపిస్తుంది నాకైతే. పల్లీలు అక్కడ మాత్రమే కొనాలి, ఇంకెక్కడ దొరకవా? ఉడకబెట్టిన పల్లీలు అక్కడే ఉంటాయి మేడం. ఇంకెక్కడ అసలు? ఎక్కడ అమ్మరు? ఒక పావు కిలో కొనుక్కెళ్ళి అమ్మకిస్తే ఉడకబెడుతుందిగా. వైన్ షాప్ దగ్గర నుంచి పల్లీలు తినకపోతే అంటే ఇట ఇన్స్టా రీల్స్ ఎక్కువ అంత టైం లేదు మళ్ళీ. ఈ ఒక్క మాటతో ఓకే కంట్రోల్ షో చేయాలి కాబట్టి ఈ నింద పడకుంటే బాగుండు. పడకపోవాలంటే మీరు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళకూడదు. చాలా డీసెంట్ అసలే నేను. ఎవరమ్మా? నేనే. ఓకే ఓకే, థ్యాంక్ యూ బాను. సారీ, స్మైలింగ్ బాను. ఇది మాత్రం మర్చిపోదు. మా ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా పెట్టారు ముందే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆ నింద పడుతూనే ఉండాలని కోరుకుంటున్నాను నేను. యూ డిజర్వ్. ఎక్కడో పక్కన వాళ్ళు మీతో పాటు లైన్లో నుంచునే వాళ్ళు మాట్లాడుతున్నారు. చెప్పండి. బేసిక్గా స్పెట్స్ పెట్టుకున్నారంటే ఒకప్పుడు చాలా ఇంటెలిజెంట్ అనుకునేవాళ్ళం. ఈ మధ్యకాలంలో ఎక్కువ సిరీస్ చూస్తున్నారు అనిపిస్తుంది. లేదు, యాక్చువల్గా ఇందాక ఈవెంట్కి వచ్చాను. వరుణ్ సందేశ్ గారు వస్తుంటే బౌన్సర్స్ వచ్చి ఇప్పుడు కాదు ఫోటో తర్వాత దిగా అన్నారు. అందుకే దాని మీద నాకు చాలా నింద వేసినట్టు అనిపించింది. ఎంత పని చేశారు. మీ మీద అది నింద కాదు, మా బౌన్సర్స్ మీద మీరేసిన నిందది. ఓకే, బౌన్సర్స్ ఇందాక ఫోటో వద్దు పక్కకు జరగమన్నారంట. కాసేపు ఆగి మీ ఫోటో తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు ఇమీడియట్గా రమ్మంటున్నారు ఆయన. ఇంకేంటి? ఆలసించిన ఆశాభంగం. కరెక్టేనా? మంచి తరుణం మించినా దొరకదు. రండి, వచ్చి పిక్ దిగండి. అలాగే ఇక్కడ ఎంఎంఎన్ మన అధినేత ఉన్నారు ఇక్కడ. సో రాజుగారు ఉన్నారు, వారిని కూడా అడుగుదాం నింద. వారి దగ్గర కూడా మైక్ తీసుకెళ్ళండి, మన స్పాన్సర్ ఆయన. థ్యాంక్ యూ సో మచ్. చూసమ్మా, ఇంకా వాళ్ళ మీద నుంచి నింద తీసేద్దాం మనం, బౌన్సర్స్ నుంచి. పాపం. యా, మీ లైఫ్లో మీ సతీమణి పక్కనే ఉన్నారు కాబట్టి ఆలోచించుకొని ఆవిడ గురించి కాకుండా వేరే నిందలు ఏమన్నా చెప్పండి. ఓకే. హాయ్ వరుణ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే వరుణ్ మాది ఒక 7-8 ఇయర్స్ నుంచి ట్రావెల్. మా సూపర్ మార్కెట్లోనే వాళ్ళ ఖాతా అన్నట్టు. స్మార్ట్ సూపర్ మార్కెట్ అని మణికొండలోనే. సో ఇక తీసేసాం, అయిపోయింది అది. ఇంకా ఇప్పుడు ఏం లేదు, ఏం బ్యాలెన్స్ లేదు. ఫస్ట్ చూసుకుంటుంది అది. అంత క్లియర్ కాదు, ఆయన మీద నింద ఎక్కడ పడుతుందా అన్న ఉద్దేశంతో ఫస్ట్ క్లియర్ అయిందా లేదా అని. క్లియర్ అయిపోయింది, వెతిక మొత్తం చూసుకుంటుంది. యాక్చువల్లీ తీసేయడానికి కారణం ఏంటి అంటే మీరు ఇలా ఖాతాలు ఇవ్వడం వల్ల. సో యా, రాజు గారు ప్లీజ్. ఓకే, నింద. సో నింద అంటే అది వరుణ్ కూడా బాగా తెలుసు. అది పాపం వరుణ్ గురించి కూడా విన్నాను, నా గురించి మీకు కూడా తెలుసు. మనం ఎంత గ్రో అవుతుంటే అంత నిందలు పడుతుంటాయి అన్నట్టు. ఎస్. సో మనకు ఎంత నా లైఫ్లో కూడా అండ్ వరుణ్ లైఫ్లో కూడా చాలా నిందలు పడ్డాయి. మనం గ్రో అవుతున్నామంటే ఆటోమేటిక్గా నిందలు పడతాయి. సో ఎన్ని నిందలు వస్తే మనం అంతా గ్రో అవుతున్నట్టు. సో నేను నిందలు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటా. సో ఎవరైనా కూడా నిందపడ్డదని ఏం అంటే చింతించొద్దు. ఎస్, డిగ్రేడ్ అవ్వద్దు. సో ఎంత నిందపడ్డా కూడా మనం హ్యాపీగా తీసుకోవాలి. అది కాదు అని మనం ప్రూవ్ చేయాలి. దట్స్ ఇట్. రైట్, సూపర్, వెల్ సెడ్. నిజంగానే. సో నిందలు అందరి మీద పడుతుంటాయి, దేవుడి మీద కూడా నింద ఉంటుంది, తప్పదు. సో బట్ దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళిన వాళ్ళే నిజంగా సక్సెస్ఫుల్గా నిలుస్తారని చెప్పాలి. డివో మ్యూజిక్ మాధురి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మేము ఈ ఫిల్మ్తో అసోసియేట్ అవ్వడానికి వీఆర్ క్వైట్ వెరీ హ్యాపీ. ద ఆడియో హ్యాస్ గాట్ గుడ్ రెస్పాన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అండ్ యూట్యూబ్లో కూడా. వీ జస్ట్ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. Thank you so much. Thank you, Rajesh Garu, and thank you, Mr. Varun. Hello, everyone.
So we are from Divo Music, and we are getting good response from all the viewers who love music, and we all know how Varun Sandesh garu acts. We have seen him from Bangaru Lokam and all the movies. So he's a great actor. And Rajesh Garki, all the best. Varun Sandesh Garki. And Santomkar Garu, you have given a great music. ఎవరే జాడే ఇవన్నీ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి, సాంగ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో డివో మ్యూజిక్ విషెస్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హోప్ దిస్ మూవీ మేక్స్ అ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలుగు వచ్చా? దెన్ వై యూ స్టార్టెడ్ ఇన్ ఇంగ్లీష్? ఓకే ఫైన్, మీకు ఇంగ్లీష్ వచ్చని కూడా చెప్తున్నారు అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. KLM Fashion Mall, keep loving more presents. Ninda pre-release event powered by Happy Mobiles, MMN Meeting Million Networks, broadband partner Excel Media. Today's event by UV Media and Music on Divo Music. Of course, the TFI banner lo రాజేష్ గారి నిర్మాణంలో, ఆయన రైటింగ్స్తో, ఆయన దర్శకత్వంలో అండ్ అలాగే సంత్ ఓంకార్ గారి సంగీత సారథ్యంలో మనందరికీ హ్యాపీ డేస్ నుంచి మనందరికీ సుపరిచితం కొత్త బంగారు లోకానికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చాం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేమిస్తూనే ఉన్నాం అనమాట. తన పేరే వరుణ్ సందేశ్. సో తను అండ్ ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఇందులో శ్రేయా రాణి కూడా నటించడం జరిగింది. అండ్ ఈ చిత్రం June 21st మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సో సంత్ ఓంకార్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. యా ఫస్ట్ యూ టెల్ మీ లైక్ ఎలా అనిపించింది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్? యువర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటే మీరు వాక్ చేసుకొని స్టేజ్ మీదకి వస్తుంది. హౌ డు యూ ఫీల్? I actually feel really good, but before that, one small correction. My name is Santhu Omkar, not Santhu Omkar. Somebody told me Santhu. Okay, anyhow, I thought Santhu. Yeah, Santhu. From now, yes. Yes. Noted. Yeah. Can you please come to the center? Yes, of course. So you're from? I'm from Chennai. Okay. తమిళ్ నాకు రాదు కాబట్టి పక్కకి వెళ్దాం. మాట్లాడండి ప్లీజ్, గో హెడ్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ కవరింగ్ ద ఈవెంట్. సో దీస్ ఆర్ ద ఫ్యూ తెలుగు వర్డ్స్ ఐ యాక్చువల్లీ నో, అండ్ I'll try to learn more Telugu in the future and do better at events and for my films. అన్న వదిన వచ్చిందా? ఓకే, ఓ వరుణ్ గారికి చెప్తున్నారా? ఓకే, వితికా గారు ఇప్పుడే కార్యక్రమానికి విచ్చేశారు. వితికా చేరు, ఐ రిక్వెస్ట్ వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. యా శాంతు ప్లీజ్ గో హెడ్. శాంతు. So first of all, thank you so much for Varun Sandesh sir and Rajesh sir for giving me such a beautiful opportunity to work on this film. And all this happened because of my cinematographer, Ramesh. So he got me and he roped me in and he introduced me to Rajesh sir, and I got to work on this wonderful project. We've tried something very honest in this film. All of us, the technicians, the cast, the crew, everyone, every single person, even the people who are from Kandrakota helped us to make such a beautiful film. And I just hope that everybody who comes to the theaters to watch it on June 21st really likes what we already like. Thank you, Santhu. Thank you, Santhu. Omkar is pretty, easy for me actually. Okay. Thank you so much and wish you good luck. Amazing, you've done a fantastic job and good luck for you. Thank you. Thank you. And yeah, I should explain it here. Yes, sir. Please. ఓకే, కాదు వీ హ్యావ్ పర్ఫార్మెన్స్. అది మనం లాస్ట్లో ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. ఎనీహో కొంచెం సేపు హోల్డ్ చేద్దాం మనం. వితిక గారికి ఈ కార్యక్రమానికి వెల్కమ్. సో అన్న వదిన వచ్చింది అని చెప్పారు ఇందాక. సో అన్న ప్రోగ్రామ్కి వదిన రావడం, సో వదినకి వెల్కమ్ చెప్పేద్దాం మనం అయితే. అండ్ ఇప్పుడు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డి చిన్నారావు గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. చిన్నారావు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. చిన్నారావు గారు ఉన్నారా ఇక్కడ? లేరా? ఓకే, ఆయన రానంటున్నారా? అక్కడికే మైక్ ఇవ్వాలా? ఓకే, కానీ లైట్ ఇఫ్ పాసిబుల్ చిన్నారావు గారు కెన్ యూ కొంచెం లైట్లోకి? యా ఓకే, నో ప్రాబ్లం అండి. కెమెరాని అటు తీసుకెళ్ళండి. ఈజ్ అ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనమాట. ఈ ఫిల్మ్కి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడం జరిగింది. యా చిన్నారావు గారు, దెర్ ఇస్ అ మైక్. అక్కడ ఉంది చూడండి, మైక్ మీ దగ్గరికి వచ్చింది. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు ధవళ చిన్నారావు. నేను డైరెక్టర్ ధవళ సత్యం గారి బ్రదర్ని. దాసరి నారాయణరావు గారితో, కోడి రామకృష్ణ గారితో, విశ్వనాథ్ గారితో, బాబు గారితో అందరితోటి
44 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను సినిమా ఇండస్ట్రీలో. Wow. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మా సోదరుడు కొడుకు రాజేష్ గారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసి కూడా ఎక్కడ కూడా ఏ విధంగా కూడా భయపడకుండా, ఇది ఫస్ట్ టైం అనేది ఏం లేకుండా చాలా కష్టపడి ఒక మంచి సినిమా చేశారు ఆయన. దీన్ని సక్సెస్ చేయాలని అందరం కృషి చేశాం. నటులు, టెక్నీషియన్స్ అంతా కృషి చేశారు. ఆయనే నిర్మాతగా, దర్శకుడిగా ఎంతో కష్టపడి సినిమా తీశారు. సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. నమస్తే. ఖచ్చితంగా అండి, డెఫినెట్గా ఇంత మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పుడు కూడా టైం ఇచ్చి వీళ్ళకి సపోర్ట్ చేసినందుకు వన్స్ అగైన్ చిన్నారావు గారికి థ్యాంక్ యూ సో మచ్. సో నా ఐ రిక్వెస్ట్ ఈ చిత్రంలో వర్క్ చేసిన ఇంకొంతమంది యాక్టర్స్ని మనం స్టేజ్ మీదకి పిలుద్దాము. రాజ్ కుమార్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రాజ్ కుమార్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే శ్రీరామ్ సిద్ధార్థ్ కృష్ణ గారిని కూడా వేదిక రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే అరుణ్ ధలై, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అరుణ్ ధలైని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. రాజ్ గారు ఈజ్ హియర్, ఓకే ప్లీజ్. నేను ముగ్గురిని పిలిచాను, ముగ్గురు వచ్చారా? అరుణ్, ఓకే. ఫస్ట్ రాజ్ విల్ స్టార్ట్ ప్లీజ్. చేయండి. అందరికీ నమస్తే సార్. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా డైరెక్టర్ గారికి. దగ్గర పెట్టుకోవాలి ఇంకా. మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. మా డైరెక్టర్ గారికి ఇంకో థ్యాంక్స్ కూడా చెప్పాలి 2 సార్లు. ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్ కూడా. మాలాంటి అప్కమింగ్ యాక్టర్స్కి, ఇందాక పరిగెట్టుకుంటూ వచ్చాను, ఆయాసం వచ్చేస్తుంది, కొంచెం స్లోగా మాట్లాడతాను. సో అప్కమింగ్ యాక్టర్స్కి లైఫ్ ఇస్తున్నందుకు మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి 2 సార్లు థ్యాంక్ యూ సార్. ఇంకా చాలాసార్లు థ్యాంక్స్ చెప్పొచ్చు మీకు, అంత చేశారు మీరు మా కోసం. సో నాలాగా నేను కూడా ఒక టాలెంటెడ్ యాక్టర్ అని నేను నమ్ముతున్నాను. నాలాగా టాలెంట్ ఉండి అవకాశాల కోసం ఎదురు చూసే ఎంతోమంది యాక్టర్స్కి మా డైరెక్టర్ గారు లాంటి వాళ్ళు దేవుళ్ళతో సమానం. ఇది మాత్రం వాస్తవం. నేను నా కెరియర్లో చేసిన అతిపెద్ద రోల్ ఇది. ఈ మూవీలో ద బెస్ట్ రోల్. ఒక యాక్టర్గా నాకు మంచి సంతృప్తిని ఇచ్చినటువంటి రోల్ ఇది. సో ఎక్కువసేపు మా డైరెక్టర్ గారి గురించి మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు మా హీరో గారి గురించి కూడా మాట్లాడాలి. మీరందరూ హ్యాపీ డేస్, లవర్ బాయ్ అంటున్నారు కదా, ఇక మీదట ఓన్లీ లవర్ బాయ్ కాదు, ఈ సినిమా తర్వాత చెప్తారు మీరు. ఒక షార్ట్లో హీరో గారు, నా క్యారెక్టర్ పేరు దివాకర్ అండి, దివాకర్ అంటారు. ఆఫ్ అయిపోయాను ఒక సెకండ్, ఏంటి నిజంగానే కోపడుతున్నారు ఏంటి నేను. అది క్యారెక్టర్లో అంటే రిహార్సల్స్ చేసేటప్పుడు సార్ బాగుంది సార్ అని ఆయన యాక్ట్ చేస్తూ ఉంటే మనం ఇంక యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా రియాక్షన్ వచ్చేస్తుంది. అంత ఇంటెన్స్ కనిపిస్తుంది ఆయన కళ్ళల్లో. అది నేను దగ్గర నుంచి చూశాను. ఇంకా చాలామంది సీనియర్ యాక్టర్స్ ఈ సినిమాలో యాక్ట్ చేశారు. సూర్య గారు, మా భద్రన్న ఎంత సపోర్టివ్ అంటే భుజం మీద చెయ్యేసి, అన్న నమస్తే, భుజం మీద చెయ్యేసి, అరే తమ్ముడు నువ్వు పర్లేదు చెయ్యి అన్న, ఇది కొంచెం తిట్టాలి మిమ్మల్ని అంటే, అరే తిట్రా దానికే ఉంది అంటే ఫస్ట్ టైం కదా ఇట్లా పెద్ద పెద్ద యాక్టర్స్తో మేము యాక్ట్ చేయడం, ఏమన్నా అనుకుంటారేమో చిన్న ఇది ఉంటుంది లోపల, దాన్ని పోగొట్టేసినారు వీళ్ళు. నిజంగా వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీలాగా సపోర్ట్ చేస్తే మేము ఇంకా బాగా యాక్ట్ చేయగలం, మేము కూడా ఏదో మేమంటే యాక్టర్స్ అంటే ఏంటో ప్రూవ్ చేసుకోగలం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకో ముఖ్యమైన వ్యక్తి థ్యాంక్స్ చెప్పాల్సింది మన దళాయ్. ఇతనే సార్కి నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు. దళాయ్ అంటున్నాను కానీ దళాయ్ లామాలాగా చాలా గొప్పోడేనా. సరిపోయిందా, ఇంకా కావాలంటే చెప్పు. ఓకే, చాలామంది యాక్టర్స్ని డైరెక్టర్ గారికి ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే ఆయన థియేటర్ ఆర్టిస్ట్ కాబట్టి ఆర్టిస్టులు అందరూ ఎవరు ఎక్కడుంటారు, ఎక్కడ దొరుకుతారు ఆయనకు మాత్రమే తెలుసు. సో మా అందరిని ఒక చోటకి చేర్చి డైరెక్టర్ గారి ముందు ప్రజెంట్ చేసినటువంటి అరుణ్ దళైకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, మా కెమెరామెన్ గారు, ఎడిటర్ గారు, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అసిస్టెంట్ డైరెక్టర్స్ నిజంగా చాలా కష్టపడ్డారు. అవన్నీ ఇప్పుడే చెప్పేసుకుంటే మేము ఇంత అన్నట్లు ఉంటుంది. మా సార్ ముందే చెప్పారు, నువ్వు ఎక్కువ మాట్లాడకు, ఫిల్టర్ వేసుకొని. సో ఫిల్టర్ వేసుకొని చెప్తున్నా, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా శిరీష గారికి థ్యాంక్స్ చెప్పాలి. మేడం గారు బహుశా ఇక్కడికి రాలేదనుకుంటా. థ్యాంక్ యూ శిరీష గారు. అండ్ నేను చెప్పాల్సింది అయిపోయింది. అయితే పక్క వాళ్ళకి మైక్ ఇచ్చేయరా. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్
హాయ్ అండి, నా పేరు శ్రీరామ్ సిద్ధార్థ్ కృష్ణ. అవునండి, ముగ్గురు అనుకున్నాను ముందు, కాదు ఒక్కరే అని చెప్పారు. థ్యాంక్ యూ. ఇంత బాగా మాట్లాడలేకపోవచ్చు, కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నా యాక్చువల్లీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్కి ఈ ఫీల్డ్కి వచ్చినందుకు, నన్ను సపోర్ట్ చేసినందుకు నా పేరెంట్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ఫ్రెండ్స్కి. అండ్ ఈ మూవీలో క్యాస్ట్ చేసినందుకు అరుంధలకి థ్యాంక్ యూ. అండ్ నన్ను ఎనీ టైం చాలాసార్లు చాలా బాగా సపోర్ట్ చేసిన డైరెక్టర్ గారు రాజేష్ జగన్నాథం గారికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ నన్ను బాగా చూపించిన రమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎడిట్ చేసిన అనిల్ గారికి థ్యాంక్ యూ. అండ్ ఆల్ టెక్నీషియన్స్, ఎవ్రీవన్, అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ వరుణ్ గారు ఒక బెస్ట్ సపోర్ట్ అనుకోవచ్చు ప్రతి యాక్టర్కి. అండ్ బర్డింగ్ యాక్టర్స్, ఇలా కొత్త ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకు కూడా అంటే ఏ ఫీలింగ్ లేకుండా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటూ అందరికీ చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీవన్, అందరూ సినిమా పక్కాగా థియేటర్స్లోనే చూడండి 21st. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిద్ధార్థ్. అండ్ అరుణ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేనైతే వీళ్ళిద్దరికి చెప్పలేదు. ఒక్క నిమిషం, ఇంతమంది ఫ్యాన్స్ ఎలా వచ్చారు మీకు? ఎంత పే చేశారు మీరు? చెప్పాను కదండి దలైలామా అంటాడని. దలైలామా వీళ్ళిద్దరికి నా పేరు చెప్పని నేను చెప్పలేదు, వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. ఎందుకు అరుస్తున్నారు నాకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. క్లియర్, ఇప్పుడే క్లారిటీ ఇచ్చారు పెయిడ్ ప్రమోషన్స్ అని. అయితే ఓకే, మీరు ఇచ్చినందుకు ఆ మాత్రం దక్కుతుంది మీకు, పర్లేదు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండి. యాక్చువల్గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నిందలో వర్క్ చేశాను. సో టైం ఎక్కువసేపు లేకపోవడం వల్ల డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు మాట్లాడకూడదు అన్నారు. నేనే ఫోర్స్ఫుల్గా నా నేమ్ రాసి నేను పైకి వచ్చేసాను సార్. ఐఎమ్ సారీ ఫర్ దాట్. అండ్ ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ నేను ఈ మూవీలో చంటి అనే క్యారెక్టర్ చేశాను. 3.5 years నుంచి నేను ఇండస్ట్రీలో ఆడిషన్స్ ఇస్తున్నాను, స్ట్రగుల్ అవుతున్నాను. నాకు ప్రాపర్ క్యారెక్టర్ ఎవరు లేదు. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే నేనే నమ్మలేకపోతున్నాను సార్. జెన్యున్గా చెప్తున్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచో నేను యూట్యూబ్లో నేను చూసుకున్నాను, కానీ బిగ్ స్క్రీన్లో చూస్తున్నాను, ఇంత త్వరగా చూస్తున్నాను అయితే నేను అనుకోలేదు. అండ్ నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయనతో నేను గత 2.5 years నుంచి ట్రావెల్ అవుతున్నాను. సో ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ నుంచి నిందా దాకా ఆయన జర్నీ, ఆయన స్ట్రగుల్, ఆయన ఫేస్లో ఆయన వర్క్లు ఎప్పుడు కనిపించదండి, కానీ బ్యాక్గ్రౌండ్లో ఆయన ఎంత వర్క్ చేస్తారో, అది ఏం జరుగుతుందో మాకు తెలుసు. సెట్లో అందరూ కూల్ పర్సన్ అంటారు, చాలా కూల్గా ఉండి ఈ ఇంత స్ట్రాంగ్ నిందని బయటకు తెచ్చారు. అండ్ టీం అందరి తరపున అండి, మా డైరెక్షన్ టీం అందరి తరపున మీకు కృతజ్ఞతలు సార్. వాళ్ళ పేర్లు కూడా చెప్పమన్నారు, చెప్పేస్తాను. నిఖిల్, చార్లీ, ప్రవీణ్, అశోక్ అండ్ స్టిల్స్ ప్రవీణ్. సో వాళ్ళందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా హీరో వరుణ్ గారి గురించి మాట్లాడాలి. ఆయన ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో. నేను ఏడీగా సెట్లో ఉన్నప్పుడు నన్ను ఒకలాగా, నేను యాక్టర్గా ఉన్నప్పుడు ఒకలాగా చాలా సపోర్ట్. ఆయన పక్కన ఉన్నారు అంటే సార్, నేను ఇంకో మాట చెప్పాలి సార్, మీ కొత్త బంగారు లోకం వల్ల నాకు ఒక 10-20% మార్క్స్ తగ్గిపోయాయి సార్. ఆ సాంగ్స్, ఆ లవ్, ఆ గోల ఇంకా ఆ మైకంలో ఉండిపోయి. సో అప్పుడు అనుకునేవాడిని సార్, హీరో వెళ్ళాలి, నాకు ఒక యాక్టింగ్ అది ఇది ఒక మైండ్లో ఉండేది సార్. కానీ మీ పక్కన ఉండి యాక్ట్ చేస్తున్నానంటే నేను సెట్లో కూడా నేను నమ్మలేకపోయేవాడిని సార్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మీ సపోర్ట్ కానీ ఆన్ సెట్లో మీ ప్రెజెన్స్, మీరు ఇచ్చే సపోర్ట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా టెక్నీషియన్స్ గురించి అందరూ మాట్లాడనుంది. సంతు ఓంకర్ భయ్య, ఐ బికమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మ్యూజిక్ అదిరిపోయింది అండ్ ప్రతి ఒక్కరి రియాక్షన్ అదే. అండ్ మా డిఓపి గారు రమేష్ గారు, అండ్ మా ఎడిటర్ అనిల్ గారు, అండ్ ప్రతి టెక్నీషియన్కి అండి, అండ్ మా కలరిస్ట్ గారు. సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి. అంతేనండి, చెప్పేసాను. కొద్దిగా నర్వస్గా ఉంది, బాగా వణికెనకటి లోపల. అండ్ నా కో యాక్టర్స్ అందరికీ సపోర్ట్ చేసిన యానీ గారికి, మధు గారికి, అండ్ మధు సార్కి, అండ్ భద్రమన్న, అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలాగే మల్టీ రోల్స్ ఎప్పుడు ప్లే చేస్తూ, అంటే ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా అండ్ యాక్టర్గా చేశారు కదా, ఇలానే ప్లే చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ ముగ్గురికి. థ్యాంక్ యూ. యా.
ఓకే, యాక్చువల్లీ ఇటు పక్క వాళ్ళని కవర్ చేసాం ఇందాక. మీ జీవితంలో మీరు నింద ఏంటి అని చెప్పి ఒకసారి మేము ఇక్కడ కూడా అడగాలనుకుంటున్నాం. ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళని కూడా కొంతమందిని మైక్ తీసుకెళ్ళి ఫస్ట్ ఫ్రంట్ రోలో ఉన్న వాళ్ళని అడుగుదాం. మనం యానీని అడుగుదాం. యానీ నుంచి స్టార్ట్ చేద్దాం. సో యానీ, నీ లైఫ్లో నువ్వు ఫేస్ చేసిన నింద ఏంటి? ఆ అమ్మాయి చిన్నప్పుడే గ్రేట్ స్టార్ అయిపోయింది, ఇంకా అన్ని కాంప్లిమెంట్స్. అక్కడ నాకు ఇప్పటికీ రాజన్ననే గుర్తొస్తుంది. అయ్యో వద్దు ప్లీజ్. నా లైఫ్లో నింద అంటే ఎప్పుడో చిన్నప్పుడు ఐ థింక్ ఎల్కేజీ టైమ్స్లో మా మమ్మీ కూడా యాక్చువల్లీ నేను చదివే స్కూల్లోనే వర్క్ చేసేవారు. సో అక్కడ నా ఫ్రెండ్ నేను తన పెన్సిల్ బాక్స్ కొట్టేశాను అని చెప్పి మా మమ్మీకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను జస్ట్ పెన్సిల్ ఒకటే తీసుకున్న వాడదామని, కానీ నేను కొట్టేశానని చెప్పి నా మీద నిందేసింది. తర్వాత నాకు మా మమ్మీ చేతిలో నుంచి బాగా పడ్డాయి అనమాట. సో యా, జనరల్లీ ఆ నింద పడకపోయినా మమ్మీ స్కూల్లో ఉంటే నాకు కొడుతూ ఉండే అనమాట. ఎవరి మీద నింద వచ్చినా మమ్మీ ఫస్ట్ మనల్ని కొడుతూ ఉండే. మా మమ్మీ కూడా టీచర్ ఉండే, అదే స్కూల్లో నేను చదివిండే, అందుకనే నాకు బాగా తెలుసు ఆ పెయిన్ అనేది. సో యా, నెక్స్ట్ వద్దా అండి నింద? ఇప్పుడు ఆ అమ్మాయి నింద గురించి చెప్తే ఏమవుతుందా అని ఆలోచిస్తున్నారు. ఏదో ఒకటి. నా మీద ఏం నింద లేదు, అంటే చిన్నది ఉంది. మా తమ్ముడు ఇంట్లో మనీ పోయినాయి, మా తమ్ముడు దబ్బేస్తే నేను దబ్బేసాను అనుకున్నారు మా మమ్మీ, అంతే. క్యూట్. ఓకే, మీ తమ్ముడి మీదది మీ మీద పడ్డదనమాట. అలాంటి నిందలు చాలా పడుతూ ఉంటాయి. వైశ్రేయ పాస్ చేయడానికి ఇవ్వలేదు మైక్, ఆన్సర్ చేయడానికి ఇచ్చాం. ఫస్ట్ మీ దగ్గర నుంచి, దాని తర్వాత వితికాన్ని డెఫినెట్లీ అడుగుతాను నేను. యా, ఎస్, చెప్పండి. నిందలు ఏం లేవా? నింద ఉన్నా చెప్పాలనుకోవట్లేదా? కెమెరామెన్ అంటే భయం వేసిందా కెమెరా ఉండగానే? ఓకే, వితిక యూస్ అన్నావు. ఏం నింద అసలు లైఫ్లో? పెళ్ళైన తర్వాత రోజు నిందలు పడతానే ఉంటాయి. ఓహో, మా ఆయన కూడా అదే చెప్దాం అనుకున్నారు. సో సేమ్ ఆన్సర్. మరి మీరు మీ మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది, అండర్స్టాండింగ్ బాగుంటుంది అంటే ఏమో అనుకున్నాం. ఆన్సర్ కూడా ఒకటేలా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. ఒక రేంజ్లో ఉంది అయితే. యా, సో రోజు ఎలాంటి నిందలు? ఉప్పు తక్కువైందని, కారం ఎక్కువైందని? మా అత్తయ్య వాళ్ళు అమెరికాలో ఉంటారు కాబట్టి ఫోన్ చేసినప్పుడల్లా వితిక వంట చేయట్లేదు, ఏం చేయట్లేదు. మొన్న కూడా ఒక వీడియో చేస్తే దాంట్లో కూడా అదే చెప్పారు. సో అవి నిందలు పడుతూనే ఉన్నాను నేను గత 7 ఏళ్ళ నుంచి. ఇప్పుడన్నా కొంచెం చిన్న చిన్న నిందలు. వైఫ్ అండ్ హస్బెండ్స్ అన్నాక అవి కంపల్సరీ ఉంటాయి కాబట్టి. మిమ్మల్ని ఫిట్గా ఉంచడానికి ఆవిడ వంట చేయట్లేదు బేసిక్గా. అది కొంచెం అది కొంచెం మనం మరీ అంత టేస్టీ ఫుడ్ ఇంట్లో ఉంటే మళ్ళీ మీరు ఫిట్గా లేకపోతే కష్టంగా ఉంటుంది కాబట్టి. ఐస్ లేడీస్ చాడీస్ అదే కదా. సో థ్యాంక్ యూ వితిక. అండ్ మీరేమంటారు వరుణ్? నింద, ఈ నింద ఓకే, ఈ నింద మేము June 21 చూస్తాం థియేటర్లో. అసలు మీ మీద పడిన నిందలు ఏంటి? నా మీద నిందలు చాలా వేస్తుందన్నమాట తినే నా మీద. ఓకే, అంటే బేసిక్గా మా మమ్మీ డాడీ యూఎస్లో ఉంటారు కదా. సో తను ఊరికే కావాలని ఎప్పుడైనా బోర్ కొడితే మా మమ్మీ డాడీకి ఫోన్ చేసి ఏదో నేను చేస్తున్నాను అని ఇట్లా సందేశ్ నన్ను ఇట్లా తిట్టాడు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి నన్ను తిడితే తనకి అదొక ఆనందం, అది ఇలా చేస్తూ ఉంటుంది. ఎస్, సాధించాం సంథింగ్ అని. ఓకే, అది ప్రేమతో కూడుకున్న కొంచెం అలాంటివి ఏదో. అంటే చిన్నప్పుడు అంటే నేను సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు గుర్తొచ్చింది. మా కమ్యూనిటీలో అప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ మాసప్ ట్యాంక్లో ఉండేవాళ్ళు. సో అక్కడ మేము క్రికెట్ ఆడేవాళ్ళం చిన్నప్పుడు, మామూలు స్ట్రీట్ మీద. సో అప్పుడు నేను ఆడుతుంటే ఒక అందులో మా ఫ్రెండ్ బ్యాచ్లో ఒక కుర్రాడు, అప్పుడు మాకు ఎంత మేబీ 6 years 7 years అంతే. అండ్ క్రికెట్ ఆడుతుంటే బ్యాట్ వాళ్ళు ఆడుతుంటే విరిగిపోయింది, కానీ అందరూ నేనే చేశాను అని చెప్పారు నా మీద. ఎందుకంటే నేను పెద్దవాడిని వాళ్ళందరికన్నా, ఒక 1 year 2 years పెద్దవాడిని. ఆ తర్వాత ఇంకా నేను ఏడుస్తూ ఇంటికి వెళ్ళి నేనే చేశాను, ఎందుకంటే మళ్ళీ బ్యాట్ ఉండదు కదా. సో నేనే చేశానని చెప్పి ఒక బ్యాట్ కొనిచ్చి వాళ్ళకి ఇచ్చాను మళ్ళీ. ఓ పర్ఫెక్ట్. నింద మీరు మోసి మొత్తానికి మీది కాకపోయినా కూడా మోసారనమాట. అండ్ ఇక్కడ ఈ నిందను కూడా మోసారు. ఏమో మరి అది మీరు సినిమా చూడాలి. ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అని మేము సినిమా చూడాలి, తెలుసుకుంటాం. అండ్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నేను వెరీ ఇంట్రెస్టింగ్ శశి గారు, ఐ వాంట్ టు నో ఏదైనా చిన్నది, చిన్నప్పుడు నింద ఏదైనా చెప్పండి. స్కూల్లో బుక్స్కి సంబంధించి అలాంటి నింద ఏదైనా సమ్ టైమ్స్ మీకు ఎవరైనా సినిమా చూపించి నచ్చలేదన్నారు శశి గారు అని నిందేస్తారా? నింద టైటిల్ రాజేష్ గారిదండి, అందుకని ఆయనే కరెక్ట్గా చెప్పగలరు. ఈజ్ ఆల్వేస్ లైక్ అంటే సూపర్ పర్ఫెక్ట్ అని చెప్పాలి శశి గారు. యా, రాజేష్ గారు, మీకు అసలు ఈ నింద ట్రూ ఇన్సిడెంట్స్ అనేది నేను చూస్తున్నాను, ఇన్స్పైర్ బై. బట్ డెఫినెట్గా దాని గురించి మాట్లాడదాము, స్టేజ్ మీద మీరు వచ్చి మాట్లాడతారు. కానీ మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన నిందలేంటి? నింద అంటే అదే నాకు స్కూల్లోనే అండి.
స్కూల్లో అవైతే సేఫ్ జోన్లో ఉంటాం. లవ్ స్టోరీల గురించి చెప్పినప్పుడు నేను ఎల్కేజీలో ఉన్నప్పుడు మా టీచర్ అంటే అని చెప్తారే, హీరోలు అలానే ఉంటుంది. యా ప్లీజ్. సార్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు సార్ పక్కకు పిలిచి బాగా కొట్టారనమాట. అంటే మీరు ఏం చేస్తే కొట్టారు ఆయన? అదే నేను కాపీ కొడుతున్నానని చెప్పి కొట్టారు. కానీ యాక్చువల్లీ నా పేపర్ వేరే వాడి దగ్గర ఉంది, వాడు కొడుతున్నాడు, కానీ వాడి పేరు నేను చెప్పలేదు. ఇంకా సో ఆ నింద తీసుకున్నాను, నేనే కొట్టాను అని నింద తీసుకున్నాను కాపీ. అందుకే అంటారు ప్రతి ఫ్రెండ్ అవసరమేగా అనేదో వచ్చింది కదా, అలా అనమాట. గుడ్ ఫ్రెండ్ అయితే మీరు. సూపర్. అండ్ శాంతు గారు ప్లీజ్. థ్యాంక్ యూ. నిద్రలో కూడా కలవరించేలా ఉన్నాను నేను ఈ పేరు. ప్లీజ్. యా మీ నింద ఎలా ఉంటుంది? మ్యూజికల్గా ఉంటుందా? మీ నింద మ్యూజికల్గా ఉంటుందా? టెల్ మీ. సో ఏంటది? యాక్చువల్లీ నేను ఒక ఇన్నసెంట్ అబ్బాయి. ఓకే, ఎడిటర్ ఉన్నారా ఇది ఎడిట్ చేయడానికి? ప్లీజ్. బట్ there is an incident where I blamed somebody. So yeah, so basically I was like in 3rd standard and there was this drawing class, and for like 2 weeks I didn't have the drawing book, and my drawing sir kept asking me to go stand in front of the this thing class, and I felt very humiliated because like I said I'm a very innocent guy. So yeah తెలుస్తుంది, అర్థం అవుతుంది actually. So basically what happened was I went and I complained to my mother that this person is making me stand in front of the classroom when I gave the drawing book to my sir. He only has it but he's not giving me. So this became a huge issue in the school because like I said I'm a very innocent guy, so everybody believes me. And he's always mentioning the stress చేస్తున్నారు. establishing I'm a decent guy. You are a decent guy. Yeah. So the headmistress also really likes me, and she believed. Blame our story, complete story. Look like a story. నింద ఎంతసేపు ఉందో బ్లేమ్ కూడా అంతసేపు ఉంది. ప్లీజ్. It is a story, very important memory of mine. Okay. So the headmistress believed everything I said, and she went and she scolded the drawing teacher and not me. So the drawing sir, before coming to the class, he was so angry, and he was coming like to ask when I gave the book to him. Correctly at that time, one of my classmates, he was like fuming and he was coming towards my bench, and then this guy comes and keeps the drawing book on my table, like when that person is coming to shout at me. So the worst possible blame that can happen. Oh, crazy. ఆయన హీస్ లిటరలీ ఇది ఇంత పెద్ద నింద ఉందన్నమాట. ఇది చాలా పెద్ద నింద. సో ఇంకా మిమ్మల్ని ఇంకో నింద అడిగే ధైర్యం నేను చేయట్లేదు. ఇంత లాంగ్గా ఉంటే చాలా కష్టమవుతుంది కాబట్టి మేము ఇక్కడితో దీన్ని స్టాప్ చేయాలనుకుంటున్నాము. అండ్ ఎస్, ఆలస్యం చేయకుండా ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ స్కూల్ టైంలో ఉన్న నిందల్ని చెప్పి చాలా ఈజీగా చాలా చక్కగా తప్పించుకున్నందుకు మేము థ్యాంక్ యూ చెప్పేస్తున్నాము. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా సో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా అమేజింగ్ చిత్రాల్ని మనం చూడడం జరిగింది. హనుమాన్తో బిగ్గెస్ట్ హిట్ అండ్ మంజుమల్ బాయ్స్ లాంటి సూపర్ సినిమాని మనకు అందించారు. ఇప్పుడు మహారాజా థియేటర్లో మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు నిందాని కూడా నైజాంలో 21 జూన్కి తీసుకొస్తున్నారు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్. మరి మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఐ రిక్వెస్ట్ శశిధర్ రెడ్డి గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ రాజేష్ గారు, ఐ రిక్వెస్ట్ సో బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. రాజేష్ గారు, హియర్ ఇస్ ద బొకే అండ్ పిల్లలతో కలిసి. అండ్ టిఎఫ్ఐ బ్యానర్లో రాజేష్ గారి నిర్మాణంలో, ఆయన రైటింగ్స్తో, ఆయన దర్శకత్వంలో నింద మనల్ని పలకరిస్తుంది. అండ్ ఎస్, పిల్లలతో శశి గారిని వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. సూపర్ క్యూట్. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి వరుణ్ సందేశ్ గారి అభిమానులకి అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా మన రాజేష్ గారు వచ్చి చూపించినప్పుడు చూశాను. ఎక్కడ కూడా నెక్స్ట్ సీన్ ఏంటి, అసలు ట్రీట్మెంట్ కూడా కొత్తగా ఇచ్చారు. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుద్ది. నెక్స్ట్ సస్పెన్స్ థ్రిల్లర్. అట్ ద సేమ్ టైం మన వరుణ్ సందేశ్ గారికి ఆఫ్టర్ ఇది మంచి కంబ్యాక్ ఫిలిం అని నేను నమ్ముతున్నాను. సో మేము కొత్త బంగారు లోకం, మాది నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి. మా థియేటర్ లతా థియేటర్లోనే కొత్త బంగారు లోకం 50 days ఆడింది అప్పట్లో.
సో అదే నేను షేర్ చేశాను వరుణ్ సందేశ్ గారికి. సార్, చాలా రోజులు వీ మిస్ యూ, బట్ నౌ వీ వాంట్ యూ టు బీ బ్యాక్. సో వీ వాంట్ యూ టు ఎంటర్టైన్ అస్. సో మీకు మంచి సినిమా అవుతుంది అని నమ్ముతున్నాను. మీకు ఆల్ ది బెస్ట్ అండి. సో తప్పకుండా June 21st ఈ సినిమా ఈ నియరెస్ట్ థియేటర్స్ ఖచ్చితంగా వచ్చి చూడండి. ఖచ్చితంగా ఇది థియేటర్స్లో చూడాల్సిన సినిమా. యూ విల్ హ్యావ్ అ గుడ్ సర్ప్రైజ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శశి గారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమాలకి మీ సపోర్ట్కి మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. అండ్ ఎస్, నా ఐ రిక్వెస్ట్, ఆయన డాక్టర్, ఆయన యాక్టర్ కూడా, ఆయన నవ్విస్తూ ఉంటారు అలా మనకి స్క్రీన్ మీద కనిపించగానే. ఆయన పేరే భద్రం గారు వేదిక మీద రావాల్సిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మైమ్ మధు, ఆయన కూడా హీజ్ ఆల్సో ఫెంటాస్టిక్ యాక్టర్. సో మధు గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతిస్తున్నాము. హాయ్ అండి, బాగున్నాను. గుడ్. అందరికీ నమస్తే అండి. ముందుగా ఇక్కడున్న నాన్నలకి, మన నాన్నలకి, ప్రపంచంలో ఉన్న నాన్నలందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఈరోజు ఈ డేట్ ఎందుకు ఫిక్స్ చేశారనుకున్నాను మా డైరెక్టర్ గారు. అది ఆయన ఫాదర్కి ఫాదర్స్ డే చెప్పడానికి అని చెప్పేసి ఇది ఫిక్స్ చేశారనుకుంటున్నా మా డైరెక్టర్ గారు. ఎందుకంటే మా డైరెక్టర్ గారు ఫాదర్ కూడా ఎప్పుడు ప్రతిరోజు సెట్లో ఆయన చేస్తుంటే దూరం నుంచి చూస్తూ మురిసిపోతూ ఉంటారన్నమాట. సో అలాంటి నాన్నలందరికీ మా నింద టీం తరపు నుంచి హ్యాపీ ఫాదర్స్ డే. ముందుగా నింద సినిమా మా హీరో మనకి హ్యాపీ డేస్ నుంచి కొత్త బంగారు లోకం అవన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఇంకో ఎత్తు అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. మేము సినిమాలో చేసామని చెప్పడం లేదు, సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ చెప్తారు. దాని తర్వాత ఆయనకి ఒక ప్రాబ్లం, ఒక ఫ్రాక్చర్ అయింది షూటింగ్లో. యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్గా నాకు తెలుసు అది ఎంత ప్రాబ్లం. అది మేము జనరల్గా అటువంటి టైంలో రెస్ట్ తీసుకోమని చెప్తాం. కానీ వరుణ్ బ్రో అవన్నీ కాకుండా ఒక చిన్న సినిమా చేస్తున్నప్పుడు దాంట్లో వచ్చే లోటుపాట్లు తెలిసిన వ్యక్తిగా కాదండి షూట్ చేద్దామని చెప్పేసి అదే స్టిక్తో వచ్చి చేస్తుంటే మా అందరికి చాలా పెయిన్ వేసేది. ఒక టైంలో ఐస్ ప్యాక్ పెట్టుకుని చేయడం అని చూస్తుంటే రియల్లీ డెడికేషన్కి వి ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇవంతా నింద రిలీజ్ అయిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత మీరు ఫీల్ అవుతారు. మీరు మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. మన జీవితంలో మనందరం ఒక పని చేస్తూ ఉంటాం, కానీ మన మనసు ఆ పనిలో ఉండదు, ఇంకెక్కడో ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి రీసెంట్గా చరిత్రను తిరగరాశారు. అది ఎవరో మీకు తెలుసు. మీకు ఆయన ఎవరో కాదు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి సినిమా అంటే ఇష్టం లేదు, అయినా సినిమా చేస్తున్నారు. కానీ ఆయన ఇష్టం ప్రజాసేవ. అలాంటి ఎంతోమంది ఆయనకి ఇన్స్పిరేషన్. అలాంటి ఇంకొక వ్యక్తే మా డైరెక్టర్ గారు. ఎందుకన్నానంటే ఆయన బ్యాక్గ్రౌండ్ నాకు తెలీదు. ఆయన వచ్చి కథ చెప్పినప్పుడు, ఆయన నాతో వచ్చి చెప్పినప్పుడు నేను బడ్డింగ్ ఇలాగండి డైరెక్టర్ అండి, ఫస్ట్ సినిమా అండి అని అన్నారు. కానీ ఆయన యుఎస్లో ఎంతోమంది తెల్లవాళ్ళకి ఆయన మేనేజర్. ఆయన అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా ఆయనకి అది సంతృప్తి ఇవ్వలే. సినిమా అంటే ప్రాణం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సినిమా చేశారు. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన నిఖిల్ సిద్ధార్థ్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఇందాకే చెప్పాము, హ్యాపీ డేస్లో ఈ పేరుని చూడడం జరిగింది, హ్యాపీ డేస్లో వీళ్ళిద్దరిని చూడడం జరిగింది. సో వరుణ్ గారిని అండ్ నిఖిల్ గారిని. అఫ్ కోర్స్ ఇప్పుడు నిఖిల్ గారు సూపర్ హీరో. వెల్కమ్. జీవితంలో దేవుణ్ణి నమ్ముకుంటే అంతే మంచి జరుగుతుంది అని చెప్పుకోవడానికి ఒకే ఒక ఉదాహరణ మా నిఖిల్ అన్న. స్వామి రారా అన్నాడు, సూపర్ హిట్. తర్వాత కార్తికేయ హిట్, కార్తికేయ 2 పాన్ ఇండియా. సో దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి నమ్ముకుంటే మంచిగా జరుగుతుందని చెప్పడానికి మన పాన్ ఇండియా స్టార్ నిఖిల్ అన్న. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి మా టీంని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు వీఆర్ సో హ్యాపీ. సో
అలాగ మా డైరెక్టర్ గారు కూడా అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండి ఇక్కడికి వచ్చి సినిమా మీద ప్యాషన్తో నిందా సినిమా చేయడం జరిగింది. ఆయన అనుకున్నది సాధించాలని చెప్పేసి ప్రతిరోజు ఫ్యామిలీ, దీపా గారు ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా తోడుండి మొత్తం మేము షూట్ చేస్తున్నాం తప్పించి ఆ షూటింగ్లో లేదు, ఒక ఫ్యామిలీ అంటుంటున్నాం కదా. నిజంగా సూర్య గారు, మన సీనియర్ యాక్టర్ సూర్య గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు ఎవరికి అంటే ఆయన చాలా ఫీల్ అయ్యారు అనమాట ఆ బాండింగ్ అంతా చూసి. వీఆర్ సో హ్యాపీ. మాకు ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా చాలా మూమెంట్స్ ఉన్నాయి. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. మా టీమ్ మెంబర్స్ కానీ, మన మ్యూజిక్ అద్భుతంగా ఉంది. శాంతు అనకన్నా ఓంకార్ అంటే బెస్ట్ ఏమో. ఓంకార్ నల్ల నుంచి సూపర్ నుంచి మ్యూజిక్. నమ్మ రమేష్ బాయ్ వెరీ గుడ్, వెరీ హ్యాపీ మీతో వర్క్ చేయడం. ఎడిటర్ గారికి, అనిల్ గారికి, ప్రతి ఒక్కరికి, టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్ అడ్వాన్స్గా చెప్తున్నా. లాస్ట్ అండ్ లీస్ట్గా ఒకటి చెప్తున్నా. మన ఇందాక లిరిక్స్లో మీరు అందరూ అబ్జర్వ్ చేశారు లేదో, ఒక లిరిక్ ఉంది దీంట్లో, సత్యాన్ని శోధించాలి, సాక్ష్యాన్ని సాధించాలి, మనకున్న నిందలను చెరుపుకోవాలి, ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి. ఇంకొక మాట, నిందలు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, వినాయక వ్రతం చేసినప్పుడు సాయంకాలం నైట్ చంద్రుడిని చూడకుండా ఉంటే ఎటువంటి నిందలు పడవు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. లవ్ యూ. థ్యాంక్ యూ భద్రం గారు, థ్యాంక్ యూ సో మచ్. మధు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నిఖిల్ గారికి వెల్కమ్ సార్. అండ్ ఫస్ట్ విత్ థ్యాంక్స్ టు మైత్రి మూవీస్ వాళ్ళకి, వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్కి. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సబ్జెక్ట్ను నమ్మినవాడు స్టార్స్ కోసం వెతుక్కోడు, కళాకారులను వెతుక్కుంటాడు. ఈ స్టేజ్ అంతా ఉన్నటువంటి ఒక ప్లేస్ని ఎంత గొప్పగా డిజైన్ చేశాడో మీకు తెలుస్తుంది. మేము ఒక 10 రోజులు మాత్రమే వర్క్ చేసాము. ఆ 10 రోజుల్లో ఒక డస్ట్ ఏరియా, ఒక 4 గదులు ఉన్నటువంటి ఒక చిన్న ప్లేస్, ఆ చిన్న ప్లేస్ లోపల తన యొక్క విజన్, డైరెక్టర్ యొక్క విజన్ ఎంత గొప్పగా ఉందో అనేది మీరు చూస్తారు. విషయం ఏంటంటే, సబ్జెక్ట్ని తీక్షణంగా చదువుకున్నవాడు చాలా గొప్పగా తక్కువ బడ్జెట్లో అనుకున్నది సాధించడానికి ఎవరిని పెట్టుకుంటే, ఎలాంటి వారిని పెట్టుకుంటే నైపుణ్యంతో తన యొక్క ఊహను పండిస్తాడనేది దర్శకుడుగా అతని యొక్క నైపుణ్యం అనేది ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. తెలుగు ఇండస్ట్రీకి ఎక్కడో పలానా పేరున్న దర్శకుడి దగ్గర పనిచేస్తే ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఏదో చేస్తే వస్తున్నాయి. కానీ నిజాయితీగా చదువుకున్న వాడికి ఆపర్చునిటీ రావాలంటే చాలా కష్టంగా ఉంది. అందుకే తన సబ్జెక్టు నమ్ముకొని దానిని అందంగా తీస్తున్నటువంటి ఒక ఆ నమ్మకంతో మమ్మల్ని అందరినీ పెట్టుకొని గొప్ప సినిమా తీస్తున్నారు. అదే నింద. దానికి బ్లెస్ చేయడం అనేది మైత్రి వాళ్ళు. ఇంకొక మెట్టు, ఇది మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించడానికి అన్నట్టుగా ఫాదర్స్ డే నాడే ఒక ఫాదర్కి కానుకగా ఇచ్చినట్టుగా ఒక మాట చెప్పినట్టుగానే ఈ సినిమాలో కూడా హీరో ఫాదర్కి మాట ఇస్తాడు. ఫాదర్ యొక్క మాటని ఒక గొప్ప పాజిటివ్గా ఉంటుంది. అది చెప్పొచ్చు? ఇది ఏం చెప్పట్లేదు, నేను ఏం చెప్పట్లేదు. అదర్వైజ్ మీరు నా మీద నిందలేయొద్దు. సో ఒక బాండేజ్కి సంబంధించినటువంటి వ్యవహారం, తన యొక్క పర్సనల్ లైఫ్ని కూడా సినిమాలో చూపించుకున్నారు. సో ఈ మాట ఎందుకంటున్నానంటే, సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, టెక్నిక్స్ నేర్చుకోవచ్చు, ఈస్థెటిక్స్ ఎవరికి నేర్చుకోవడానికి లేదు, అది స్వతహాగా రావాలి. ఆ ఈస్థెటిక్స్ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి దర్శకుడు రాజేష్ గారు. దయచేసి చప్పట్లతోటి అలాంటి దర్శకుడిని ఇస్తే మంచి కళాకారులు, బాగా నైపుణ్యమైనటువంటి కళాకారులు అని చెప్పుకునే వాళ్ళకి పని దొరుకుతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా నేను సినిమాలు చేస్తున్నాను. ఆఫ్టర్ బలగం ఐఎమ్ గెటింగ్ సో మెనీ ఆపర్చునిటీస్. బట్ నేను ఎదురు చూస్తున్నాను, నా రోల్ వస్తుందా. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక యోద్ధ ఎదురు చూస్తాడు, నాకు షాట్ పడుతుందా లేదా అని. కళాకారుడిగా ఒక షాట్ కోసం, ఒక కెమెరా ముందు కోసం చూస్తుంటాడు. సో నైపుణ్యం ఉన్నటువంటి దర్శకులు వస్తే మంచి కళాకారులకు పని దొరుకుతుంది. సార్ మీలాంటి వాళ్ళు రావాలి, మాలాంటి వాళ్ళకి పని దొరకాలి, ప్రేక్షకులు మంచి కనువిందైనటువంటి ఒక వీక్షణంగా ఉండేటువంటి ఒక పిక్చర్ రావాలి. థ్యాంక్ యూ సార్, మమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన నిఖిల్ సిద్ధార్థ్ గారికి మరొకసారి సుస్వాగతం పలుకుతున్నాం. ఈ ఫ్రేమ్ చాలా బాగుంది. హ్యాపీ డేస్ గుర్తొస్తున్నాయి. ఇవాళ కూడా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని ఇద్దరిని చూస్తూ ఉంటే. హ్యాపీ డేస్ గుర్తొస్తున్నాయి అనమాట. సో అఫ్కోర్స్ మంచి పొజిషన్స్లో ఉండడం అనేది డెఫినెట్గా చాలా చాలా అద్భుతమైన విషయం అనమాట. జర్నీ ఎక్కడ మొదలైంది కాదు, ఎలా ఉంది ఇప్పుడు అనేది, ఎక్కడికి సాగుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్, మరి ఇంకాసేపట్లో వారు వచ్చి మాట్లాడతారు వేదిక మీద. దానికంటే ముందు ఇందాక చెప్పినట్టు నిజంగా నాకు కూడా తెలియదండి మీ బ్యాక్గ్రౌండ్ రాజేష్ గారిది. బట్ ఆయన నాకు చెప్పారు ఇది ఫస్ట్ టైం ప్రొడక్షన్, ఫస్ట్ టైం డైరెక్షన్ అని. బట్ చాలా చాలా క్వాలిటీ అండ్ బోలెడంత కంటెంట్ కనిపిస్తూ ఉందని చెప్పాలి దాంట్లో. మరి దానికి సంబంధించి వీ హ్యావ్ వన్ ఏవి చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ ప్రొడక్షన్ అండ్ డైరెక్టర్స్ ఏవి? సినిమా ఇస్ సంథింగ్ బిట్వీన్ ఆర్ట్ అండ్ లైఫ్. ఈ వాక్యాన్ని మనసులో బలంగా ముద్ర వేసుకుని సినిమా అంటే అమితమైన ప్రేమను కనబరుస్తూ అద్భుతమైన అవుట్పుట్ ని అందించాలనే ప్యాషన్ తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు డైరెక్టర్ రాజేష్ జగన్నాథం గారు. వెస్ట్ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో జన్మించిన రాజేష్ గారు విచితా స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ ను పూర్తి చేశారు. యుఎస్ లో 12 సంవత్సరాలు సాఫ్ట్వేర్ రంగంలో అనుభవం గల ఈయన చిన్ననాటి నుండే సినిమాపై ఇష్టాన్ని పెంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న రాజేష్ గారు యుఎస్ లోనే అనేక షార్ట్ ఫిల్మ్స్ చేశారు. అందుకు గాను లాస్ ఏంజలస్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డును సైతం అందుకున్నారు. తనపై గట్టి నమ్మకంతో కథను అంతే అద్భుతంగా రాసుకుని తానే స్వయంగా ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ ను స్థాపించి నింద అనే తమ మొదటి చిత్రానికి దర్శకుడుగానే కాక నిర్మాతగా కూడా మంది ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ తో పాటు కొత్త రకం తారాగణమున్న ఈ నింద చిత్ర ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. వరుణ్ సందేశ్ హీరోగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను అందించే విధంగా జూన్ 21న ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ నిందా సినిమా. మా నాన్న చెప్పేవారు మంచివాడి కోపం ఒక వినాశనానికి ఆరంభమని. అంటే మాలోనే హంతకుడు ఉన్నాడు అనుకుంటున్నావా? అబద్ధాన్ని బలంగా చెప్పినంత మాత్రం అది నిజమైపోదు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవాలని ఆశిస్తూ నిర్మాత మరియు డైరెక్టర్ రాజేష్ జగన్నాథం గారు ప్రేక్షకులకు మరిన్ని మంచి సినిమాలను అందించాలని ఆశిస్తూ వి విష్ యూ ఆల్ ది బెస్ట్ రాజేష్ జగన్నాథం గారు. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ రాజేష్ జగన్నాథం గారు. దీని తర్వాత బోలెడని సినిమాలతో మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ నా మరి ఈ చిత్రంలో పనిచేసిన ఇంకొంతమంది యాక్టర్స్ని మనం పిలుద్దాము. క్యూ మధు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. క్యూ మధు తను మనకి ఇన్ఫ్లుయెన్సర్స్గా తెలుసు అండ్ వెబ్ సిరీస్లో చూసాము అండ్ తను ఇప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తున్నారు అనమాట. ఈ చిత్రంలో కూడా తను యాక్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ అమ్మాయి గురించి చెప్పడానికి నా అనుభవం కూడా బికాస్ షీ స్టార్టెడ్ వెరీ ఎర్లీ అనమాట. చిన్నప్పటి నుంచే చైల్డ్ యాక్టర్గా తన యాక్టింగ్ని స్టార్ట్ చేసి అమేజింగ్ యాక్టర్ అని చెప్పాలి. యానీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. యా, స్టార్ట్ చేయమంటుంది కదా. విత్ యానీస్ పర్మిషన్ యూ స్టార్ట్. ఓకే, యానీ విల్ స్పీక్. యానీ కొంచెం ధైర్యం కావాలంట మధుకి. యూ. ముందుగా అందరికీ నమస్కారం. మీడియా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఎస్పెషలీ ఇందాక గీతా గారు చెప్పినట్టు ఈ ఫ్రేమ్ చూడడానికి యాక్చువల్లీ చాలా బాగుంది. వరుణ్ సందేశ్ గారు అండ్ నిఖిల్ గారు హ్యాపీ డేస్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ మీది. అండ్ అదే లుక్లో మళ్ళీ మిమ్మల్ని ఇలా చూడడం ఇట్స్ సో గ్రేట్ టు సీ యూ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. యాక్చువల్లీ చాలా మాట్లాడాలని ఉంది నాకు, కానీ ఐ మేక్ షూర్ కొంచెం తక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తాను ఇవాళ. ఫస్ట్లీ స్టార్టింగ్ ఆఫ్ విత్ మా డైరెక్టర్ రాజేష్ గారు. రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను సుధా అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. రాజేష్ గారి గురించి నేను ఒకటి చెప్పాలి. నేను స్టార్టింగ్ ఆయనను కలిసినప్పుడు ఐ డోంట్ నో మీలో ఎంతమందికి ఇది అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఫస్ట్ నేను చూసినప్పుడు నాకు విజయ్ సేతుపతి గారి కొన్ని ఫీచర్స్ అయితే కనిపించాయి. ఓన్లీ ఫీచర్సే అనుకుంటే ఆయన మనిషి కూడా యాక్చువల్లీ అలానే ఉంటారు. చాలా నీట్గా, డీసెంట్గా, సైలెంట్గా, అంటే చాలా ప్లీజింగ్గా క్యూట్ బాయ్లా అనిపిస్తుంటారు మా డైరెక్టర్ గారు. సో అలాంటి ఆయన థ్రిల్లర్ ఫిలిం చేయడం అనేది ఫిలిం చూసిన తర్వాత చాలా సాటిస్ఫై అయ్యాం మేమందరం కూడా. సో రాజేష్ గారితో పాటు అరుణ్ దలే గారు ఎక్కడున్నారండి? అరుణ్ దలే గారు, థ్యాంక్ యూ సో మచ్. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ మాకు
నిందా ఫిలింకి బ్యాక్ బోన్ లాంటి మనిషి ఆయన. ఎందుకంటే అటు యాక్టర్గా, అటు అసిస్టెంట్ డైరెక్టర్గా, కాస్టింగ్ డైరెక్టర్గా చాలా పాత్రలు వహించారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమేష్ సార్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఈ ఈవెంట్కి నేను ఫస్ట్ ఎక్కువ ఎగ్జైట్ అయింది ఆయన ఏం మాట్లాడతారో విందామనే. బికాజ్ సెట్స్లో ఆయన అసలు ఎక్కువ మాట్లాడరు, చాలా సైలెంట్గా ఉంటారు. సో ఇవాళ మీరు చాలా తక్కువ మాట్లాడారు అన్నారు కదా, అంతకన్నా తక్కువ మాట్లాడతారు సెట్స్లో. సో ఆ 2-3 లైన్స్ వినడమే నేను చాలా హ్యాపీ అయిపోయాను. అండ్ ఆయన చేసిన వర్క్ మీకు డెఫినెట్గా ఆయన డెబ్యూ ఫిలిం అని అయితే అనిపించదు. సో అది చూడడానికి మీరు అందరూ 21st థియేటర్స్కి రండి. అండ్ ఇంకా చాలామంది ఉన్నారు. అనిల్ గారికి నాకు లూజర్ వెబ్ సిరీస్ నుంచి ఉంది ఆ బంధం. అండ్ అది ఇంకా ఎన్నో ఫిలిమ్స్లో కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ శాంతు గారు, మిమ్మల్ని యాక్చువల్లీ నేను కూడా సంతు అని అనుకున్నాను, బట్ శాంతు ఓంకా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అమేజింగ్ మ్యూజిక్. ఇంకా మా కో యాక్టర్స్ సిద్ధు, మధు, శ్రేయ, వరుణ్ సందేశ్ గారు, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. అండ్ టీమ్ నిందా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మా డిజైనర్స్ శరణ్య కానివ్వండి, లేకపోతే ధనుశ్రీ కానివ్వండి, దే హ్యావ్ హెల్ప్డ్ అస్ అలాట్. సో 21st రోజు యాక్చువల్లీ ఈ ఫిలింకి కోఇన్సిడెన్సెస్ చాలా అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 21 సీట్స్ కొట్టారో అదే టైంకి మేము 21కి వస్తున్నామని చెప్పడం అనేది నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. అండ్ ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ఎనర్జీ, ఆ కాన్ఫిడెన్స్ మాలో కూడా ఆటోమేటిక్గా ఉంది ఇప్పుడు ఈ ఫిలిం చూసిన తర్వాత. అండ్ అది కాకుండా మళ్ళీ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ కమింగ్ అండ్ టేకింగ్ దిస్ ఫిలిం, అది ఇంకొక పెద్ద మేజర్ స్టెప్ మాకు. సో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ, టీమ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ నిందా ఫిలింని 21st థియేటర్స్లోకి వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం నర్వస్గా ఉంది మాట్లాడడానికి. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ నిఖిల్ గారు, అండ్ థ్యాంక్స్ టు రాజేష్ గారు ఫర్ దిస్ రోల్. ఈ మూవీలో నేను మంజు అని క్యారెక్టర్ చేశాను. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రోల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు తెలుసు మీరు నా మీద కోపంగా ఉన్నారు, సారీ ఫర్ దట్. సో ఎందుకలా మీ మీద నిందేసింది అమ్మాయి. సో ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మధు. వితికా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సారీ మర్చిపోయాను మీ గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ యానీ. థ్యాంక్ యూ మధు. ఇప్పుడు వేదిక మీద డెఫినెట్గా ఇంతకు ముందు వరకు ఆయన స్టూడియోలో చేసిన ఆ సాంగ్స్, ఆ ట్యూన్స్ మనం విన్నాము, కానీ లైవ్లో ఆయన పాడడానికి వస్తూ ఉంటున్నారు. మనం వద్దంటామా చెప్పండి ఆయన వస్తానంటే. సో మ్యూజిక్ డైరెక్టర్ శాంతు ఓంకార్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఇప్పుడు లైవ్లో మన ముందు పర్ఫామ్ చేయడానికి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మన ముందుకు వస్తున్నారు. జస్ట్ ఎ డిస్క్లైమర్, ఐఎమ్ నాట్ అ ప్రొఫెషనల్ సింగర్, ఐఎమ్ డెఫినెట్లీ అ ప్రొఫెషనల్ కంపోజర్. సో ఈ పాటను విని మీ మీద నిందేయొద్దంటారు. ఎస్. ఓకే ప్లీజ్. Yes, like I would like to sing the song Sankellu because that's the first song we composed for the film, and the chorus especially, the lines that meant were very huge, and it had a huge impact on the film as well. So I would like to do a very humble performance for it. Thank you. Thank you. Sorry. We'll go with Evere. Evere. So I'll just lead with the chorus. I'll be your sidekick in the song. You No. sing, I'll be the sidekick. You are the star. No. That's in the movie, but right now you. It's okay. Okay, fine. Okay. I'll take the lead. Sure. You join. Sure. Okay? Sure. So, నువ్వే ఇంసక్క నాకు చిక్కవే పిల్ల, నిన్నే మెచ్చింది మనసే, నువ్వే ఇంచక్క నాకు చిక్కవే పిల్ల, నన్నే నీ దిక్కేలాగవే. అంత హైప్ ఇచ్చిన వల్ల కాదు, ఇప్పుడు అసలే కాదు. నేను స్పాట్లైట్, I just took the spotlight like you suggested. Yeah. So bro, again I'm being a little selfish here, but like I really love your old films. Okay. So can you please sing 2 or 3 lines from one of your songs? Yes. We want Kotta Pungaru Lokam So song. Yes. Our guest Nikhil and Rajesh gariki ishtamaina song ఇది actually.
కొత్త బంగారు లోకంలో నీ ప్రశ్నలు నీది అనే సాంగ్ ఒక ఫ్యూ లైన్స్, ఎందుకంటే ఇట్స్ వెరీ నాకు పర్సనల్గా వెరీ మీనింగ్ఫుల్ అండ్ వెరీ డీప్ సాంగ్. ఎందుకంటే two legends who are not among us anymore, but they're always shining the brightest. Balasubramaniam garu song paadaru and Sirivennal Sitaram Sastri garu ee song ni rasaru. And fortunate ga naku na second movie ke na second movie lone ee song undi, so andar kosam oka few lines. నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా, ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా, 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా, ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపకముంటుందా, బ్రతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా, పొరబడినా పడినా జాలి పడదే కాలం మనలాగా, ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఈ సాంగ్ నేను ఎన్నో ఏళ్ళ నుంచి వింటున్నాను కాబట్టి నాకు లిరిక్స్ అంత బావచ్చు. ఖచ్చితంగా మన సినిమా సక్సెస్ మీట్లో మన సాంగ్ కూడా ఫుల్ పాడతాను. థ్యాంక్ యూ సో మచ్. శాంతు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరుణ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అసలు అది. ఎస్, ఎవర్ గ్రీన్ సాంగ్ అని చెప్పాలి. కొన్ని ఎప్పటికీ ఉండిపోతాయి. తరాలు మారినా, మనుషులు మారుతున్నా, టైం మారుతున్నా, ఏమైనా కూడా. సో ఎస్, ఇందాక చెప్పాము. అండ్ బ్యూటిఫుల్ జర్నీ వరుణ్ సందేశ్ గారిది. సో హ్యాపీ డేస్ తర్వాత మోస్ట్ హ్యాపెనింగ్ అయిపోయింది. కొత్త బంగారు లోకం అనేది ఒక బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి తన కెరియర్లో. సో ఆఫ్ కోర్స్ నా మాటలే కాకుండా వీ హ్యావ్ ఎ మ్యాషప్. సో చూసేద్దాం హీరో గారి మ్యాషప్, వరుణ్ సందేశ్ మ్యాషప్ ఆన్ స్క్రీన్. లైఫ్లో ఏది ఈజీ కాదు, ఏది ఇంపాసిబుల్ కూడా కాదు. ఐ థింక్ దిస్ ఇస్ లైఫ్. హే మధు, నువ్వు ఇవాళ చాలా చాలా బాగున్నావు. ఏమన్నా పోయి కాదా నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే? సరిగా మాట్లాడరాదా? తెల్లగా ఉన్నావు అని పొగరు కదా. 2 ఏళ్ళ నుంచి మా ఇద్దరి మధ్యన చూపులే తప్ప ఒక్క మాట లేదు, ఒక్క టచ్ లేదు. బాడీ ఒక చోట, మైండ్ ఒక చోట. అంటే ఇదే, ఇంటికి వచ్చి ఎంతసేపు అయినా నా మైండ్ ఇంకా మధు రూమ్లో తిరుగుతుంది. మైకిల్లో సరైన క్యారెక్టర్ పడింది. ఇక్కడి నుంచి వరుణ్ అనే యాక్టర్ వరుణ్ సందేశం చూస్తామని నేను అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ వరుణ్ సందేశ్ గారు. ఇట్ వాస్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. చాలామంది ఆ హ్యాపీ డేస్కి కొత్త బంగారు లోకానికి కనెక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట, మామూలుగా ఉండదు అసలు. సో అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్లీ అదొక జర్నీ. అండ్ మైకిల్లో ఆ రోల్లో చూసి చాలామంది సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. అండ్ చాలా అమేజింగ్గా మీరు దాన్ని పోర్ట్రే చేశారు. అండ్ నిందా తర్వాత ఇది ఇలానే సక్సెస్ఫుల్గా ఈ జర్నీ సాగుతూనే ఉంటుంది, గట్టిగా బలంగా నమ్ముతున్నాము. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నా ఇంకొక మ్యాషప్ కూడా ఉంటుంది, చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్, మరి నిందా సినిమాలో హీరోయిన్ ఆపర్చునిటీ అండ్ ఆనర్ టు వర్క్ విత్ రాజేష్ గారు. రాజేష్ గారు నాకు చాలా ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు. నాకు తెలుగు రాదు వేస్తే. అండ్ ద ఎంటైర్ టీమ్ ఎంత ప్యాషనేట్గా వర్క్ చేశారు. ఇంత ప్యాషన్ నేను ఇప్పుడు చూడలేదు. అండ్ వరుణ్ సార్, యు ఆర్ అ ఇన్స్పిరేషన్ టు మీ. Great personality, great energy, and my tata loves you. We recently lost him, but he loves you. And आपने बहुत support किया मुझे. Thank you for that. And thank you for this. Oh, thank you. Cute. So thank you, Shreya, and wish you good luck. Now,
చెప్పా కదా ఇంకొక మ్యాషప్ ఉంది అని. సో ఇవాళ టైం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ చెప్పేస్తూ నిఖిల్ సిద్ధార్థ్ గారికి. అఫ్ కోర్స్ ఆయన సినిమాల లిస్ట్ నేను చెప్తే సూపర్ హిట్స్, బ్లాక్ బాస్టర్ హిట్లు, పాన్ ఇండియా హిట్లు ఉన్నాయన్నమాట. సో ఫస్ట్లీ వాటన్నిటిని సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం మనం అందరము. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిలిం వెండి తెర మీద మళ్ళీ ఒకసారి ఆ స్వయంభుని సో సూపర్గా సెలబ్రేట్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాం మేము. అండ్ బిఫోర్ దట్ లైక్ చూసేద్దాం నిఖిల్ గారి మ్యాషప్ చూసేద్దాం. వేసేయండి. I do believe that acting is something ఎంత చదివినా ఎంత చేసినా it's an ocean. I love you, madam. If you can meet with disaster and triumph. She is very beautiful like a తెలుగులో flower. ఎడవరా. ఖర్చు వచ్చే అమ్మాయి కనబడుద్దంటే నువ్వే అనుకున్నా. నీ మొహంలో దరిద్రం రాసుంటే నీకు మాత్రం ఎవరు కలిసి వస్తారు? అమ్మాయికి లైక్ యూనో హాయ్ యు వాంట్ కోక్ అని చెప్పారా అడిగా, అమ్మాయి నో అని వెళ్ళిపోయింది. ఒరే మనసు పెట్టి ఆలోచిస్తే మనం బుద్ధిగా చదువుకొని జాబులు తెచ్చుకొని పేరెంట్స్ హ్యాపీ పెట్టాలి కానీ ఈ ప్రేమతో మన అమ్మాయి దగ్గర తిరగడం ఏంద్రా? మొదలు చెప్పేసి మేడం మర్చిపోయా మేడం మేడం ప్లీజ్ మేడం 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 ఒక్క ఛాన్స్ మేడం మేడం ప్లీజ్ మేడం. నువ్వు మరి లవర్ బాయ్ ఇమేజ్లోకి వెళ్ళి నీ స్ట్రెంగ్త్ మర్చిపోతున్నావు. నాకు అదొకటి ఏడిసింది ఏంటి? చిన్న కూలింగ్ గ్లాస్ వచ్చే లోపు బ్రేకింగ్ న్యూస్ షర్ట్ బట్టను తీసేసి జైసే లుకీ డాన్స్ ఏంట్రా కొడతారా నన్నా దారా ఇప్పుడు కొడుతున్నా. నేను కేసు టేకప్ చేసిన తర్వాత సాల్వ్ అవ్వని మిస్టరీ లేదు, ఫెయిల్ అయిన సర్జరీ లేదు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఆ సీక్వెన్స్ బాగుండింది. హ్యాపీ డేస్లో మీరు ఇద్దరు రావడం మాత్రం సూపర్గా ఉండింది అనమాట. ఎలా అనిపించిందో మీకు వేదిక మీదకి వచ్చిన తర్వాత తెలుసుకుందాం. అప్పట్లో నిఖిల్ అండ్ అప్పట్లో వరుణ్ సూపర్. బట్ ఎస్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ జర్నీని చూస్తూ ఉంటే. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఎస్ మీ మావయ్య గారికి కూడా చీరాల ఎమ్మెల్యే బాబు. సో కంగ్రాచులేషన్స్ మావయ్య గారికి కూడా ఎక్కడి నుంచి చెప్పేస్తున్నాం మేము. మరి ఆలస్యం చేయకుండా నిందాకి సంబంధించిన కంటెంట్ని చూసాం, సాంగ్స్ విన్నాం అండ్ టీజర్ని చూసాం. ఇప్పుడు ట్రైలర్ ఉంది, అది కూడా చూసిన తర్వాత మాట్లాడుకుందాం. సో ప్లే ద ట్రైలర్. డెఫినెట్లీ ఎట్ ద సేమ్ టైం చాలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి, మిస్టరీ ఉంది. ఇంతకీ ఆ క్రిమినల్ ఎవరు? వాళ్ళ దాంట్లోనే ఉన్నాడు. ఎవరు అనేది తెలుసుకోవాలంటే మనం జూన్ 21వ తారీఖున థియేటర్లోకి వెళ్ళి నింద సినిమా చూడాలన్నమాట. మరి ఇలాంటి సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరించి అండ్ రాసి అండ్ దర్శకత్వం వహించి మన ముందుకు వస్తున్న డైరెక్టర్ పిలిచేద్దాం వేదిక మీదకి. రాజేష్ జగన్నాథం, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. టాలెంటెడ్ రైటర్ అండ్ మంచి కంటెంట్తో మనల్ని పలకరిస్తున్నారు. డైరెక్టర్గా ఆయన ఫస్ట్ వెంచర్గా ప్రొడ్యూసర్గా నిందాని మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్, రైటర్, డైరెక్టర్ రాజేష్ జగన్నాథం. నిఖిల్ గారు పర్మిషన్తో ఒక 10 minutes మాట్లాడతాను. అంటే చాలామందిని థ్యాంక్ చేయాలి, ప్లీజ్ డోంట్ మైండ్ అన్న. మొదటగా మా నాన్నగారు అండ్ మా అమ్మగారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ నేను యుఎస్లో ఒక 12 ఏళ్ళు ఉన్నానండి. అక్కడి నుంచి వెల్ సెటిల్డ్ లైఫ్ నుంచి వదిలేసి ఇక్కడ రావాలంటే నేను మెయిన్గా థ్యాంక్ చేయాల్సింది నా వైఫ్నండి. అంటే తన సపోర్ట్, తన ఎస్ అన్న రోజు చెప్పకపోయింటే ఈ సినిమా వచ్చేది కాదు, ఇంతమందిని నేను కలిసి ఉండేవాడిని కాదు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై వైఫ్. ప్లీజ్ కమ్ హియర్, అట్లీస్ట్ స్టాండ్ అప్. ఓకే. అండ్ ఒక్కసారి మా పేరెంట్స్ని కూడా ఒక్కసారి కెమెరా చూపించండి ప్లీజ్. నేను చూడండి. ఆశీ ప్లీజ్ స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ సపోర్ట్. ఇంట్లో నాకు ఏ మెంటల్ టెన్షన్ ఏం లేకుండా చూసుకున్నారు కాబట్టి నేను ఇది చేయగలిగాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యుఎస్లో నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ చాలా సపోర్ట్ చేశారు. అంటే సినిమా తీయడం అనేది మనము చూస్తూ ఉంటాము, చేసేసారు కదా, చూసేసిన తర్వాత ఒక 2 hours వెడ్కి చెప్పేస్తారు. కానీ చేసేటప్పుడు మాత్రం ఆ పెయిన్ అనేది ఏంటంటే, నేను ప్రొడక్షన్ కూడా చేశాను కాబట్టి నాతో పాటు వరుణ్ గారు కూడా ఇంత క్లోజ్గా ఈ ప్రొడక్షన్ యాక్టివిటీస్ అవన్నీ ఇంతకుముందు చూడలేదని చెప్పారు ఆయన. సో చూసిన తర్వాత అబ్బో ఎంత ఉంటుందా మూవీ ప్రొడక్షన్లో అని చాలా ఇది ఉంది. కానీ
అవుట్పుట్ చూసుకున్నప్పుడు మాత్రం ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉందండి నాకు. అంటే నేను 10 years ఐటీ ఫీల్డ్లో వర్క్ చేసినప్పుడు ఎప్పుడూ హ్యాపీగా పడుకోలేదు. జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడూ లేదు. బట్ ఈ లాస్ట్ 5 years ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు మాత్రం ఎవ్రీడే నా దగ్గర నుంచి డబ్బులు బయటికి వెళ్తున్నా, ఇన్కమింగ్ వస్తుందా లేదా అన్నది తెలియదు. బట్ ఐ కెన్ ప్రౌడ్లీ సే ఎవ్రీడే ప్రశాంతంగా పడుకున్నాను. ఈ సాటిస్ఫాక్షన్ అన్నది లైఫ్లో దిస్ ఇస్ వాట్ ఐ అచీవ్డ్ అన్నది నాకు చాలా హ్యాపీగా ఉందండి. అండ్ మెయిన్గా మన చిన్నారావు గారు వెనకాల కూర్చున్నారు, ఆయన ముందుకు రారు. ఈ ప్రొడక్షన్లో చాలా చాలా సపోర్ట్ చేశారు, ఒక ఫాదర్ ఫిగర్ లాగా లీడ్ చేశారు. 40 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సినిమాని ఇంత బాగా రావడానికి ఫస్ట్ స్టెప్ మీరు తీసుకున్నారు. అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్లో నాకు హెల్ప్ చేసిన శిరీష గారికి, అలాగే ఆస్ట్రేలియాలో ఆవిడ డెంటిస్ట్, అక్కడ ప్రాక్టీస్ లీవ్ పెట్టేసి షూటింగ్ 1 month ఇక్కడికి వచ్చి నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. అట్లనే డైలాగ్ డిపార్ట్మెంట్లో హర్షకి, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది డైలాగ్స్ రాశారు, అవి కూడా వాడాను, బాగున్నాయని తీసుకున్నాను. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మై 3 pillars ఇన్ ద ఫిలిం అండి. శాంతు, అనిల్ గారు అండ్ రమేష్. ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. అంటే ఈరోజు నేను ఒక్కడనే ఈ సినిమా తీసేసాను అని క్రెడిట్ తీసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. మెయిన్గా వీళ్ళ ముగ్గురు వల్ల ఈ సినిమా ఇట్లా ఇంత బాగా వచ్చింది. ఎందుకంటే అనిల్ ప్లీజ్ ఈయన ఆల్రెడీ పెద్ద సినిమాలు ఎడిట్ చేస్తున్నారు. ఇప్పుడు శర్వానంద్ గారి సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు ఆల్రెడీ. బట్ ఇది ఒక చిన్న సినిమా అని కాకుండా నాట్ ఓకే షార్ట్ల దగ్గర నుంచి ప్రతి ఫుటేజు ఈయన చూశారు. చూసి ఇది ఎక్కడైనా పనికి వస్తుందా అని చెప్పి చాలా టైం స్పెండ్ చేశారు. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ దట్. అండ్ ఒక ఫ్రెండ్ లాగా సజెస్ట్ చేశారు అన్ని విషయాల్లో. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి కట్లో స్పేస్ ఇవ్వడం కానీ, వీళ్ళు ముగ్గురు చాలా ఇంటర్లింక్డ్గా తెలియకుండానే చాలా హెల్ప్ చేసుకున్నారు ఒకళ్ళొకరికి. అందరికీ ఓసిడీ ఉంది, ఆ ఓసిడీ నాకు హెల్ప్ అయింది. రమేష్ ఉండడం వల్ల ఏంటి అంటే మనోడు నాకు చాలా టెక్నీషియన్స్ని అందరినీ పరిచయం చేశాడు. అండ్ నా జాబ్ చాలా ఈజీ చేశాడండి. ఈయనకి సినిమా తప్ప అసలు మన దళయ్య ఉంటాడు, కొంచెం అమ్మాయిల్ని చూపించండిరా అని చెప్పినా సరే నేను థియేటర్కి వెళ్ళి ఒక్కడనే సినిమా చూస్తాను అంటాడనమాట. అంత ప్యాషనేట్గా అయ్యి నేనే సినిమా పిచ్చోడిని అనుకున్నాను, కానీ నాకంటే 10 times ఎక్కువ మనోడు. సో ఐ విష్ యూ అ గ్రేట్ ఫ్యూచర్. అండ్ ఈ వర్క్ తర్వాత నాకు కూడా డేట్స్ ఇవి. సేమ్ విత్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ శాంతు. ఈయన విశాల్ చంద్రశేఖర్ దగ్గర ప్రోగ్రామర్గా చేశాడు, ఈయన పిఎస్ వినోద్ గారి దగ్గర అసిస్టెంట్గా చేశాడు. కానీ ఇండస్ట్రీకి మంచి టెక్నీషియన్స్గా వస్తారండి నెక్స్ట్. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఎక్సలెంట్ ట్యూన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. ప్లీజ్. అండ్ ఎట్లనే సిబర్ట్ అని మనకి చాలా హెల్ప్ చేశాడు మిక్సింగ్లో, కానీ ఆయన కూడా థ్యాంక్ యూ. అట్లనే సౌండ్ డిపార్ట్మెంట్లో సింగ్ సినిమా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా అసిస్టెంట్ డైరెక్టర్స్ అరుణ్ దలై, అశోక్, ప్రవీణ్, నిఖిల్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కొక్కరు 3, 4, 5 పని చేశారు. అలాగే ఇక్కడ చార్లీ నా అసోసియేట్ డైరెక్టర్. ప్లీజ్ అందరూ ఒకసారి స్టేజ్ మీద రండి. వీళ్ళు యాక్చువల్లీ అందరూ కొంతమంది యాక్టర్స్ అండి. యాక్టింగ్ అని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చి స్లోగా ఒక్కొక్క ఛాన్స్ అన్నారు. చార్లీ తప్ప అందరూ సినిమాలో కనిపిస్తారు మీకు. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. సో అలానే పాండిచ్చేరిలో కలరిస్ట్ మన తరణ్. పాండిచ్చేరిలో ఏం చేస్తున్నారా మీరు, కలరింగ్ ఎక్కడ, మేము పాండిచ్చేరి అనే పేరు వినలేదు అని చెప్పి అన్నారు. పాండిచ్చేరిలో గ్రేడింగ్ జరిగిన ఫస్ట్ సినిమా ఇదే. అండ్ హీల్ బీ ఎ బిగ్ నేమ్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ అట్లానే మన క్యాస్ట్కి వచ్చేసరికి తనికెళ్ళ బర్నీ గారి దగ్గర నుంచి మయం మధు గారు, భద్రం గారు అండ్ సూర్య గారు, అలానే యానీ అండ్ మధు, మన సిద్ధు, అట్లనే సిద్ధార్థ్ గొల్లపూడి అని ఇంకో ఆయన ఉన్నారు, ఆయన రాలేదు. ఎవ్రీబడి అందరికీ పేరున థ్యాంక్ యూ అండి.
ఈ సినిమాలో పనిచేసిన అందరు యాక్టర్స్ ఖచ్చితంగా సినిమా తర్వాత అందరూ గుర్తుపట్టి నువ్వు పలానా సినిమాలో చేసావు కదా, ఈ క్యారెక్టర్ కదా అని అంటారు. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ముఖ్యంగా సిద్ధార్థ్ గారు, మన నిఖిల్ సిద్ధార్థ్ గారు ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. అండ్ మీకున్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే స్క్రిప్ట్ సెలెక్షన్ అండి. అంటే ఒక దట్ డిఫైన్డ్ యువర్ కెరియర్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. అంటే ద వే యూ సెలెక్టెడ్ ద స్క్రిప్ట్స్. సో మొన్న మీరు ట్రైలర్ చూసి నాకు ఫోన్ చేశారు మీ బర్త్డే రోజు, చెప్పి ఇదేదో నాకు కొంచెం స్వామిరారా కార్తికేయ వైబ్స్ వస్తుంది, మంచి ఫిల్మ్ అవుతుంది అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ అండి మీరు వచ్చినందుకు. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఆ ఫ్రేమ్లో మళ్ళీ మీ ఇద్దరిని చూస్తుంటే, పక్కన కూర్చుంటే. అంటే నాకు హ్యాపీ డేస్ నేను యుఎస్లో 5 hours డ్రైవ్ చేసుకుని వెళ్ళి చూశాను. మళ్ళీ రిలీజ్ అప్పుడు వరుణ్ గారు వితికా గారితో కలిసి చూశాను. అండ్ మళ్ళీ ఇప్పుడు మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే హ్యాపీ డేస్ మళ్ళీ మనకు కూడా వస్తాయి వరుణ్ గారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా వరుణ్ గారి గురించి చెప్పాలండి. అంటే I found a brother in him అండి. Like he respects me a lot and I respect him a lot. More than an actor, ఇవన్నీ పక్కన పెడితే ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి. వెరీ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు కూడా అంటే హిట్లు వస్తుంటాయి పోతూ ఉంటాయి, హిట్లు లేనప్పుడే ఆ మనిషి వాల్యూ ఏంటి అన్నది జనాలకి తెలుస్తుంది. రేపొద్దున మీరు మళ్ళీ వస్తారు. ఐఎమ్ హోప్ఫుల్ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ యూ విల్ కమ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ ఫామ్. అండ్ ఈ సినిమాతో, ఈ నింద అనే సినిమాతో దానికి నాంది వేస్తామని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ ఇంకేదైనా టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. బట్ ఐఎమ్ హోపింగ్ ఈ సినిమా మీరందరూ ట్రైలరు టీజర్ అన్నీ చూశారు, అందరూ చెప్పారు ఏదో పెద్ద డైరెక్టర్ అది ఇది అని. బట్ ఆనెస్ట్లీ నేనేం ఫీల్ అవుతాను అంటే, ఐ డోంట్ కాల్ మై సెల్ఫ్ యాజ్ డైరెక్టర్. నేను చాలా పెద్ద డైరెక్టర్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాను. సో ఇది ఒక చిన్న బేబీ స్టెప్ అండి. ఈ బేబీ స్టెప్ని మీరు చూసి ఆదరిస్తే నాలాంటి చిన్నోళ్ళకి కూడా ఒక హోప్ వస్తుంది, ఇంకా ఏదో సినిమా చేయాలి అనే హోప్ వస్తుంది. ఈ మధ్యన థియేటర్కి జనాలు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఓటీటీస్ అన్నీ వచ్చిన తర్వాత. బట్ మీరు గనక మాకు ఒక ఛాన్స్ ఇస్తే, ఇంతమంది ఉన్నారు టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ, చాలా ఫైర్తో పనిచేసాము, ఒక ఆపర్చునిటీ ఇస్తే కనుక విల్ డెఫినెట్లీ ప్రూవ్ అవర్ వర్త్ అండి. అది కోరుకుంటున్నాను మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. రాజేష్ గారు ప్లీజ్ స్టే బ్యాక్. అట్లానే వితికా గారు గురించి చిన్న చెప్పాలి. అంటే వరుణ్ గారు వైఫ్ అని కాదు కానీ లైక్ పర్సనలీ షీ సపోర్టెడ్ ఎ లాట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. మా కోసం ఒక చిన్న వీడియో కూడా చేశారు, అది త్వరలో రిలీజ్ అవుతుంది, ఫన్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ రాజేష్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్. స్టే బ్యాక్ అండి, వేదిక మీదే ఉండండి. అండ్ నా రిక్వెస్ట్, ఇంకా మనం వేదిక మీదకి టీం అందరినీ, కాస్ట్ అండ్ క్రూ అండ్ వచ్చిన గెస్ట్లను పిలిచేద్దాము. అండ్ ఫస్ట్ ఐ రిక్వెస్ట్ డివో మ్యూజిక్. ఇందాక చెప్పాను మ్యూజిక్ ఆన్ డివో మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి వస్తుంది. మాధురి గారు వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రొడ్యూసర్స్లో జగదీష్ గారిని, మహేంద్ర గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఈ చిత్రంలో యాక్ట్ చేసిన యాక్టర్స్లో రంజిత్ గారు, దుర్గా అభిషేక్ గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. కలరిస్ట్ తరణ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే డిఓపి రామీజ్ గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. రమీజ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఎడిటర్ అనిల్ కుమార్ గారిని వేదిక మీద రాసిన ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శాంతు ఓంకార్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. ఓకే, చిన్న గారు వేదిక మీదకి రారు కాబట్టి అక్కడ నుంచే థ్యాంక్ యూ చిన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రాజ్ కుమార్ గారు, మరొక యాక్టర్, వారిని. అండ్ అలాగే శ్రీరామ్ సిద్ధార్థ్ కృష్ణ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అరుణ్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ భద్రం గారిని, మైమ్ మధు గారిని వేదిక మీద రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే క్యూ మధు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో యానీ, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ నా శ్రియా రాణి, హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం, సో తన్ని వేదిక మీద రాసుగా స్వాగతిస్తున్నాము. సో మరి ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వదినమ్మ, ఇందాక అదే కదా అన్నారు మీరు, అన్న వదిన వచ్చింది అని, వితికా షేరు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వితికాని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఎస్, హ్యాపీ డేస్తో మన ముందుకు వచ్చారు వీరిద్దరు. అండ్ ఇవాళ ఈ సినిమాకి రావడం కలిసి, యాక్చువల్లీ అలానే పిలుద్దామనే స్టార్ట్ చేశాను. వరుణ్ సందేశ్
And the most happening hero, most talented hero, Nikhil Siddharth, onto the stage, please. Okay, we have a big ticket. So, Nikhil Siddharth garni big ticket launch cheyavalsindiga korukuntunnam. Hero Nikhil Siddharth garni. Hero Nikhil going to launch big ticket. Ninda big ticket ni. So many downs, చాలా చూశాను. అండ్ గత 8 సంవత్సరాలుగా నాతో ఉండి, నాతో పాటు ఉండి, నన్ను సపోర్ట్ చేస్తూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ, నన్ను మోటివేట్ చేస్తూ, నన్ను ఇన్స్పైర్ చేస్తూ మా వితికాకి నేను ఎప్పటికీ ఏం చేసినా తక్కువే నేను తనకి. అండ్ నువ్వు మాట్లాడినంది యాక్చువల్లీ, బట్ నా కోసం కొంచెం మా టీం కూడా కొంచెం ఇన్స్పైర్ చేసి మాట్లాడాలి ప్లీజ్. సో మీ అందరికీ తెలుసు నేను సందేశ్ గురించే ఇక్కడికి వచ్చానని. బట్ యా, ఎప్పుడు సందేశ్ ఫంక్షన్స్ అవుతున్నా ఐ సెడ్ నేను రానులే సందు నువ్వు వెళ్ళు అని చెప్పి అంటూనే ఉండేదాన్ని. బట్ చాలా రోజుల తర్వాత ఐ థింక్ ఐ గాట్ దట్ మూమెంట్, మా ఆయన కోసం నేను ఇక్కడికి రావాలి అనిపించింది. అండ్ నిందా సినిమా గురించి ఈ మధ్య సందేశ్ చాలా ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ ప్రమోషన్స్లో పాల్గొనడం జరుగుతున్నప్పుడు రోజు ఇంటికి వచ్చి హీ యూస్ టు షేర్ ఫ్యూ థింగ్స్ విత్ మీ. దట్ ఏంటంటే చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. దట్ మీరు చాలా ఫెయిల్యూర్స్ చూసారు కదా, ఫెయిల్డ్ యాక్టర్గా ఉన్నారు కదా, చాలా ఆపర్చునిటీస్ రావట్లేదు అనుకుంటా కదా అని. వరుణ్ ఈజ్ నాట్ అ ఫెయిల్డ్ యాక్టర్ అండి. హీఈస్ నాట్ అ ఫెయిల్యూర్ యాక్టర్ అట్ ఆల్. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు ఉన్నప్పుడు గత 17 ఏళ్ళగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అండ్ ఎవరైతే అన్నీ సర్దుకుని వెళ్ళిపోతారో, ఇంకా సినిమాలు వద్దు అనుకుంటారో వాళ్ళు ఫెయిల్డ్ యాక్టర్. సినిమా ఇండస్ట్రీనే నమ్ముకుని ఇక్కడ వరకు వచ్చారు, ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. దానికి కారణం ఎవరు అంటే ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. వరుణ్కి మంచి మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అండ్ ఏ సినిమా చేసినా ఆయన 100% ఇస్తారు. సక్సెస్ అవ్వాలనే చేస్తారు, సక్సెస్ రావాలనే చేస్తారు ప్రతి యాక్టర్. అలాగే సందేశ్ కూడా ఏదో ఒక రోజు కొడతారు. అండ్ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి నిందా టీమ్కి. అండ్ రాజేష్ గారు థ్యాంక్ యూ. ఆయన చెప్పినట్టే ఒక బ్రదర్ లాగా ఇద్దరు షూటింగ్ అయిన పోస్ట్ ప్రొడక్షన్లో కూడా రోజు కలిసి సమ్ టైమ్స్ ఐ ఫెల్ట్ లైక్ నాకన్నా ఎక్కువ ఆయనతోనే ఉంటున్నారు అని చెప్పి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ దే గివ్ 100%. అలాగే ఈ సినిమాకి 100% ఇచ్చారు. అండ్ ఆల్ ద యాక్టర్స్ హియర్ దే డిడ్ అన్ అమేజింగ్ జాబ్. నేను ఆల్రెడీ సినిమా చూశాను కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నా. అండ్ స్పెషలీ థ్యాంక్స్ టు నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, స్పెషలీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. బికాజ్ సందేశ్ ఎవరికి కాల్ చేయాలన్నా పిలవాలన్నా హీ యూస్ టు ఫీల్ హెసిటేటింగ్, ఎందుకులే వస్తారో లేదో, ఎందుకు వాళ్ళ పర్సనల్ టైంని కిల్ చేయడం అది ఇది అని. లేదు, యూ హ్యావ్ టు ఇన్వైట్ ఫర్ దిస్ ఫిలిం అని చెప్పినప్పుడు ఫస్ట్ వచ్చిన థాట్ నిఖిల్ని పిలవాలి అని. ప్రతి వరుణ్ లైఫ్లో నిఖిల్ ఉండాలి, నిఖిల్ లైఫ్లో వరుణ్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి మీడియా సపోర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి కోవిడ్ తర్వాత ఇండస్ట్రీ ఎలా అయిందో మీ అందరికీ తెలుసు. అన్నీ చాలా మటుకు సినిమాలు మనం ఓటీటీస్లోనే చూసాము. అండ్ వరుణ్ సినిమా ఇలా థియేటర్లో రిలీజ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ 21వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వరుణ్ సందేశ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇంత అద్భుతంగా మాట్లాడిన తర్వాత నేను ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లే, అన్నీ నువ్వు చెప్పేశావు. థ్యాంక్ యూ. సో ఓకే, నిందా సినిమాకి వస్తే ఈ సినిమా నాకు చాలా అంటే చాలా క్లోజ్ నా హార్ట్కి ఈ సినిమా. ఎందుకంటే నేను ఎన్ని సినిమాలు చేశాను, మోర్ దెన్, నాకు యాక్చువల్లీ ఎగ్జాక్ట్ నెంబర్ కూడా తెలియదు, బట్ మోర్ దెన్ 20 to 23 సినిమాస్ ప్లస్సే చేశాను నేను. అండ్ అన్ని సినిమాలు చేసినా కూడా నాకు ఈ సినిమా మీద ఎందుకు అంత ప్రేమ అంటే మెయిన్ దానికి రీజన్ మా డైరెక్టర్ రాజేష్ జగన్నాథన్ గారు. బికాజ్ ఎందుకంటే ఆయన
హ్యాపీ అండి. ఆయన యూఎస్లో మంచిగా ఆయన జాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళ మిస్సెస్ జాబ్ చేసుకుంటున్నారు. మంచి అసలు లైఫ్ లాంగ్ కంఫర్ట్గా బతికేయచ్చు అంటే వాళ్ళకి అది సిల్వర్ ప్లాటర్ మీద ఉంది. బట్ నో, అవన్నీ కాదు, ఒక ప్యాషన్. అంటే నాకు మొన్న ఆయన ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు, మా డైరెక్టర్ గారి ఫ్రెండ్స్. సో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట, ఇలా ఆయన ఇంత మునుపు కాలేజ్ టైంలో వాళ్ళతో ఒక స్కిట్ ఒకటి డైరెక్ట్ చేశాడంట. బహుశా నాకు తెలిసి మీ సబ్ కాన్షియస్ మైండ్లో అప్పటి నుంచే ఉందేమో ఒక డైరెక్టర్ అవ్వాలని. అండ్ సో మొత్తానికి ఆయన అయ్యారు. అండ్ ఈ నెల 21st నాడు నింద మీ అందరి ముందు రాబోతోంది. అండ్ సో రాజేష్ గారు ఈ సినిమాని ఎంత నమ్మారంటే ఆయనే సొంతంగా డబ్బులు పెట్టుకుని మరీ చేస్తున్నారు సినిమా. అండ్ అలా చేయాలంటే డెఫినెట్గా కొంచెం గట్స్ కాదు, చాలా గట్స్ ఉండాలి. అండ్ మోర్ దెన్ గట్స్, చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏంటి, ప్రోడక్ట్ మీద, ఆయన చేస్తున్న సినిమా మీద ఆయనకి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ ఆయనకి అది మీరు చూసారు కదా, హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ మేము కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, క్యాస్ట్, క్రూ అందరూ, అంటే ఒక సినిమా చేసినప్పుడు మనకి అన్ని క్రాఫ్ట్స్ పర్ఫెక్ట్గా ఉంటే చాలా ఈజీ అయిపోతుంది. యాక్టర్ తన జాబ్ తను చేసుకుంటే, తన మ్యూజిక్ డైరెక్టర్ పని, కెమెరామెన్ పని, అందరూ ఒక సింక్లో ఉంటే ఆటోమేటిక్గా అది సినిమా చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది బేసిక్గా ప్రాసెస్ అనేది. అండ్ ఈ సినిమాలో ఎవ్రీ డిపార్ట్మెంట్, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీ సింగిల్ 24 క్రాఫ్ట్స్ ఇన్ దిస్ ఫిల్మ్ గేవ్ 100%. అండ్ వాళ్ళు జస్ట్ ఏదో వచ్చి మాకు డబ్బులు వస్తున్నాయి కదా సినిమా చేస్తున్నాము ఓకే అని కాకుండా, ప్రతి ఒక్కడు ఈ సినిమా పనిచేసిన వాడు దిల్సే పనిచేశాడు, హార్ట్ఫుల్గా పనిచేశాడు. అండ్ మోర్ ఓవర్ రాజేష్ గారికి రెస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్ ఇస్తూ పనిచేశారు. సో ఐఎమ్ షూర్ దట్ విల్ కమ్ అ లాంగ్ వే. అంటే నేను నా పాస్ట్లో ఆలోచిస్తే ఇంతకుముందు చేసిన సినిమాలకి ఈ సినిమాలకి కంపారిజన్ చూస్తే చాలా పాజిటివిటీ ఉంది ఈ సినిమాలో నాకు. అండ్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే మేము కొంతమందికి ఈ సినిమా చూపించాము కూడా. అండ్ వి షోడ్ కొంతమంది డైరెక్టర్స్, కొంతమంది ప్రొడ్యూసర్స్, కొంతమంది యాక్టర్స్కి సినిమా చూపించాం రిలీజ్ కాకముందే. అండ్ దే థరలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ వాళ్ళందరినీ చూసిన తర్వాత మాకు ఇంకా మా ప్రోడక్ట్ మీద ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ ఇంకా పాజిటివిటీ క్రియేట్ అయింది. సో ఇదే ప్రాసెస్లో మైత్రి మూవీ మేకర్స్ శశి గారు మా సినిమా చూశారు. అండ్ మా సినిమా చూసి ఆయన వెంటనే మైత్రి మూవీ మేకర్స్ మా సినిమాని అక్వైర్ చేశాయి. అండ్ దే ఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్. సో మాకు చాలా చాలా హ్యాపీ. అది హ్యూజ్ బూస్ట్ అది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ తెలిసిందే హౌ ఇట్ ఈస్, ఒక మూవీ తీయడం అనేది ఇట్స్ నాట్ అ బిగ్ టాస్క్, బట్ ఆ మూవీని బయటికి తీసుకెళ్ళడం అనేదే చాలా పెద్ద టాస్క్. అండ్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ దట్ మైత్రి ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్స్ హ్యాస్ టేకెన్ అవర్ ఫిల్మ్ అండ్ they're backing our film. అండ్ మీ అందరికీ వాళ్ళు తీసుకురాకపోతున్నారు సినిమాని త్వరలో June 21st. అండ్ సో ఇంకోటి ఈ సినిమా గురించి చెప్పాలంటే వన్స్ అగైన్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ రాజేష్ గారి దగ్గరికే రావాలి. సో ఈ మొత్తం ప్రాసెస్లో నాకు హీ బికేమ్ నిజంగా ఒక బిగ్ బ్రదర్లా అయ్యారు నాకు ఆయన. అండ్ ఇందాక వితిక అన్నట్టు ఈ మధ్యన తనతో కన్నా ఎక్కువ ఆయనతోనే ఫోన్లో కానీ ఆయనతోనే ఉంటున్నాను. బట్ దట్స్ పార్ట్ ఆఫ్ అది పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అండ్ నిజంగా కన్ఫ్యూజ్ చేయకు. సో ఇది వీ హ్యాడ్ బాల్ షూటింగ్ ద ఫిల్మ్. సినిమాని కూడా మేము చాలా తక్కువ రోజుల్లో చేసాము. చెప్పచ్చా ఎన్ని రోజుల్లో చేసాము? నాకు తెలుసు చెప్పచ్చా అని. ఓకే, సో వీ డిడ్ ఇట్ ఇన్ చాలా తక్కువ రోజుల్లో చేసాము అండ్ కాంపాక్ట్ బడ్జెట్లో చేసాము. బట్ మీకు అది స్క్రీన్ మీద 110% కనిపించదు, యూ వోంట్ ఈవెన్ నో. అండ్ సినిమాలో కూడా నేను ఇందాక కొంతమంది యాక్టర్స్ చెప్పినట్టు నాకు క్యాస్ట్ ఉండింది. నాకు వేరే షూటింగ్లో లిగమెంట్ టేర్ అయ్యి ఐ కుడెంట్ వాక్. సో నేను క్యాస్ట్ పెట్టుకుని లిటరలీ ఆల్మోస్ట్ ఒక 10 days షూటింగ్ చేశాను అనుకుంటా క్యాస్ట్ పెట్టుకుని. అండ్ ఇట్స్ నాట్ బికాజ్ నేను ఏదో చేశాను లేకపోతే షూటింగ్ అయిపోవాలి అని ఏదో కాదు. బట్ నాకు ఐ డెంట్ వాంట్ టు లెట్ రాజేష్ గారు డౌన్ అంతే. జస్ట్ ఐ డెంట్ వాంట్ టు లెట్ యూ డౌన్ బికాజ్ ఐ నో, అంటే నాకు తెలుసు ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుందో, ఆ పెయిన్ ఎలా ఉంటుందో అండ్ ఆ ఎమోషన్ ఎలా ఉంటుందో. వెన్ మొత్తం అన్నీ రెడీ అయ్యి అంత ప్లాన్ అయిన తర్వాత ఒక ఆర్టిస్ట్ విచ్ ఇస్ ద మెయిన్ ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ తను అక్కడ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో నాకు తెలుసు. అండ్ జస్ట్ కీపింగ్ యూ ఇన్ మైండ్ నేను చేశాను సార్. అది నిజంగా 100% ఫర్ యూ, లవ్ యూ.
అండ్ ఈ సినిమాతో మా జర్నీ డెఫినెట్గా ఆగదు. అండ్ కలిసి చేస్తామో సెపరేట్గా చేస్తామో తెలియదు, కానీ ఈ సినిమా తర్వాత రాజేష్ గారు మాత్రం సినిమాలు చేస్తూనే ఉంటారు. అండ్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి నేను గర్వంగా చెప్తున్నాను, అంటే నేను ఎవడు చెప్పడానికి అనుకోవచ్చు, బట్ నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి చాలా గర్వంగా, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మన ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు వచ్చారు అండ్ మంచి ప్రొడ్యూసర్ కూడా వచ్చారు. సో నెక్స్ట్ ఇంకా మరి ఆయన ప్రొడ్యూస్ డైరెక్ట్ రెండు చేస్తారో లేదో తెలీదు, బట్ డెఫినెట్గా వీ ఫౌండ్ అ వండర్ఫుల్ టాలెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రాజేష్ గారు. అండ్ మా సినిమాటోగ్రఫర్, ఐ వాంట్ టాక్ అబౌట్ రమేష్. Where is Ramesh? Ramesh is always hiding. Ramesh. This man, he literally, with what he was given, tanaki ichina situation, circumstances, whatever it may be, danlo chala brilliant ga teesadu, brilliant visuals, fantastic job Ramesh. I wish you a fantastic future. Malli nato kalsi pani cheyali nu. Already okkari tappichukunnavu, నాకు గుర్తుంది, నీకు మర్చిపోయాము. ఆల్రెడీ ఒకసారి తప్పించుకున్నావు. ఈసారి మనోడు నేను చిన్న ఒక మూవీలో చిన్న క్లాష్ అడిగితే ఇంకా ఫుల్ సినిమా చేస్తాను టైప్లో అన్నాడు. సో డెఫినెట్గా విల్ ప్లాన్ అ ఫుల్ మూవీ అండ్ విల్ డూ ఇట్. అండ్ సో యా రమేష్, కంగ్రాట్స్ టు యూ. అండ్ సంతు ఓంకార్ బ్రదర్, సంతు ఫ్యాంటాస్టిక్ బీజిఎం. ఎందుకంటే ఎప్పుడైనా ఈ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ జానర్ మూవీస్కి అందరికీ తెలిసిందే, ఒకటి జరుగుతూ ఉంటుంది, ఎవడో ఒకటి ఏదో చేస్తాడు, అది ఎలా చేశాడు అనేది కనుక్కోవడమే. బట్ దాన్ని ఇంటెన్స్గా అండ్ ఒక జనాలకి ఒక క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేస్తూ చూపించడం అనేది ఇట్స్ నాట్ అదే పెద్ద టాస్క్ బేసిక్గా. అలాంటి స్టోరీస్ రాయడం కాదు, బట్ అలాంటి స్టోరీస్ని ఎగ్జిక్యూట్ చేసి అవి స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అవి. అండ్ దానికి పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ శాంతు. ఐ రియలీ విష్ యూ అ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్ అహెడ్. అండ్ వీళ్ళందరూ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ లైక్ డెబ్యూటెంట్ గైజ్, అండ్ వీళ్ళందరికీ దిస్ ద స్టార్టింగ్ ఆఫ్ దర్ సినిమాటిక్ జర్నీ. అండ్ ఐ రియలీ విష్ దెమ్. అండ్ అనిల్ గారు కూడా ఎడిట్ చాలా బ్రిలియంట్ జాబ్ సార్. ఎందుకంటే మేము సినిమా చూసిన తర్వాత యూ నీడ్ సమ్మన్, ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఏంటంటే ఇది బాగుందంటే వాళ్ళు దే షుడ్ ఫైట్ విత్ యూ, వై ఇది ఈ సీన్ ఇట్లా ఉండకూడదు, లేకపోతే ఈ లెంగ్త్ ఇక్కడ ఉండాలనే వాళ్ళు ఫైట్ చేస్తేనే మజా ఉంటుంది, కిక్ ఉంటుంది సినిమా చేసినప్పుడు. అండ్ మీరు రాజేష్ గారు అలాంటివి చాలా స్టోరీస్ ఉన్నాయని విన్నాను నేను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ టు యూ సార్ అండి. యా. అండ్ టు ఆల్ మై ఆర్టిస్ట్, ఆల్మోస్ట్ అందరూ మా సినిమాలో మధు గారు కానివ్వండి, మిగతా అందరూ ద బ్యూటిఫుల్ లేడీస్ వీ హ్యావ్. మా సినిమా శ్రేయ అండ్ యానీ, మధు, they were మాకు లిటరలీ షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు అందరూ. అండ్ ఆబ్వియస్గా ఏంటంటే మనకి కొన్ని సీన్స్లో ఆ న్యూఆన్సెస్ అవి పలకాలంటే ఆ ఫ్రీడమ్ అండ్ అది ఉంటేనే వర్కౌట్ అవుతుంది. సో ఎవ్రీవన్, మొత్తం టీం అంతా రాజేష్ గారు ఛార్జ్ తీసుకుని అందరినీ చాలా కంఫర్టబుల్ జోన్లోకి తీసుకెళ్లారు. అండ్ సో ఈ సినిమా June 21st రాబోతోంది థియేటర్లో. అండ్ డెఫినెట్గా అందరూ అనుకోవచ్చు, అరే ఇన్ని సినిమాలు నువ్వు తీసావు, ఇన్ని సినిమాలు నీ వర్కౌట్ కాలేదు, ఇన్ని రోజుల నుంచి నువ్వు సినిమా తీయలేదు, బట్ ఈ సినిమాకి ఎందుకు థియేటర్కి రావాలి అని మీరు అడగచ్చు. సో నేనేం చెప్తానంటే, నా లైఫ్లో ఒక హ్యాపీ డేస్, ఒక కొత్త బంగారు లోకం, ఒక ఏమైంది ఈవేళ అని లిస్ట్లో ఒక నిందా కూడా 100% జాయిన్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ ఫిల్మ్ దాట్ నేను గర్వంగా తలెత్తుకుని నేను నిందా అనే సినిమా చేశానని నేను ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడే కాదు, నా ఫ్యూచర్లో నా పిల్లలకి, నా గ్రాండ్ కిడ్స్కి కూడా చూపించుకోగలిగే సినిమా ఇది. అండ్ ఈ సినిమాలో ఇంకో నాకు స్పెషల్ థింగ్ ఏంటంటే, మేము ఇందాక నేను మీకు అందరికీ చెప్పినట్టు చిన్న స్క్రీనింగ్ వేసి మా కొంతమంది క్లోజ్ వెల్ విషర్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, డిస్ట్రిబ్యూటర్స్, యాక్టర్స్ ఇలా చూపిస్తే మా బామ్మగారు ఈ సినిమా చూశారు. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ఆవిడ నాకు డైలీ ఒక 3-4 టైమ్స్ ఫోన్ చేసి ఆవిడ నాకన్నా ఎక్సైటెడ్ ఆవిడ ఉన్నారు, మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూస్తారా జనాలు సినిమా అని. సారీ, బామ్మగారు సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ చేతిలోంచి డబ్బులు తీసి ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బామ్మగారు. సో మా బామ్మగారు కూడా ఈ సినిమా చూసి షీఈ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఈ సినిమాని తప్పకుండా మీరు
అన్ని ఏజ్ గ్రూప్స్తో అందరూ ఈ సినిమా చూడొచ్చు. పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు అందరూ ఈ సినిమా చూడొచ్చు. వల్గేరిటీ ఉండదు, ప్రొఫానిటీ ఉండదు. ఇట్స్ ఎ వెరీ నీట్ క్లీన్ ఫిల్మ్ విచ్ ఈస్ బీయింగ్ బ్యాక్డ్ బై ఇండస్ట్రీలో మంచి బ్యాకింగ్తో కూడా వస్తోంది ఈ సినిమా. అండ్ తప్పకుండా ఈ సినిమాని మీరందరూ థియేటర్లో చూసి మంచి సక్సెస్ ఇచ్చి నాకు అండ్ మా టీం అందరికీ అండ్ రాజేష్ గారు లాంటి ఎంతోమంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి మీరు ఈ సినిమా చూసి మీరు థియేటర్కి వస్తే ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. సో ఐ రియలీ హోప్ దట్ మీరు ఈ సినిమాని థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ సినిమాని మిస్ అవ్వద్దు. ఎందుకంటే మీకు చూస్తే అర్థమైపోతుంది. అంటే యూ విల్ అండర్స్టాండ్ వన్స్ యూ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ దట్ దిస్ అ ఫిల్మ్ దట్ విల్ బీ ఎంజాయ్డ్. ఇది డెఫినెట్గా ఓటీటీలో బాగుంటుంది, అలా అనట్లే, కానీ మీరు థియేటర్లో చూస్తే మీకు ఓటీటీలో చూసిన దానికన్నా ఒక 10 times ఇంకా మీరు ఆ ఎక్స్పీరియన్స్ చేయగలరు ఈ సినిమాని. సో తప్పకుండా ఈ సినిమాని మీరందరూ థియేటర్లో చూడాలి. ఈ June 21st ఈ సినిమా థియేటర్లో వస్తుంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ నాకు కావాలని హార్ట్ఫుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఐ హోప్ దట్ యూ గైస్ విల్ ఆల్ వాచ్ ద ఫిల్మ్. అండ్ ఆన్ అ ఫినిషింగ్ నోట్, ఐ వాంట్ టు థ్యాంక్ మై డార్లింగ్ బ్రదర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంతమందికి మా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా. ఒకటి నవీన్ చంద్ర ఈ సినిమా టీజర్ లాంచ్ చేశాడు. సందీప్ కిషన్, విశ్వక్సేన్ వాళ్ళు ట్రైలర్ని లాంచ్ చేశారు. అండ్ మా సినిమాకి మీ ముందర లాంచ్ చేస్తున్నది మా డార్లింగ్ నిఖిల్. అండ్ నిఖిల్లో నాకు నచ్చేది ఏంటంటే హీఈస్ సమ్వన్ దాట్ తన సినిమాలు హ్యాపీ డేస్ చేసిన తర్వాత హీస్ డన్ అ ఫ్యూ ఫిల్మ్స్. కొన్ని సినిమాలు చేశాడు, వర్కౌట్ కావలేదు, దాని మీద కూర్చున్నాడు, ప్లాన్ చేశాడు, టీం పెట్టాడు, మొత్తం అంతా చేసి he finally what people expect of him అనేది అది చాలా బాగా తెలుసుకుని ఎలాంటి స్క్రిప్ట్స్ చేయాలో స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా ఇందాక మా డైరెక్టర్ గారు చెప్పినట్టు అద్భుతమైన స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటూ ఇప్పుడు అందరికీ మన తెలుగు వాళ్ళకే కాకుండా మొత్తం ఇండియా మొత్తం తెలిసేటువంటి ఒక నటుడయ్యాడు. అండ్ నేను నిజంగా నాతో పాటు ఈ జర్నీ ట్రావెల్ చేసినందుకు నేను నిజంగా నిఖిల్ని చూసి చాలా గర్వపడుతున్నాను. అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ సో మచ్. అండ్ మాట్లాడిని బాబాయ్ అరే ఎప్పుడు మాడతాం మళ్ళీ ఇలా స్టేజ్ మీద ఎప్పుడు కలుస్తాను అందరూ మళ్ళీ. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిస్ జర్నీ. అండ్ నిఖిల్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఒక సినిమా ఒక ప్రోడక్ట్ అనేది మంచిగా ఉంటే బయట వాళ్ళది కూడా డెఫినెట్గా నిఖిల్ వాళ్ళని సపోర్ట్ చేయడానికి ముందర ఉంటాడు. అండ్ ఈరోజు కూడా ఇందాక మా రాజేష్ గారు థ్యాంక్స్ చెప్తుంటే నేను ఊరికే రాలేదు, ట్రైలర్ చూశాడు, టీజర్ చూశాడు. సో ఇవన్నీ చూసే నిఖిల్ వచ్చాడు. And thank you so much once again, brothers, for coming. I really appreciate it. Love you always. And Mike inka neede. Inka yes, mari friend kosam, friendship kosam inta duram vachina Nikhil Sita. Hi, how are you? Hi guys, namaste. నాకు తెలిసి ఇట్స్ అ వెరీ స్మాల్ క్లోజ్ నెట్ అఫేర్. మీ అందరికి నమస్తే. ఎందుకంటే ఈరోజు నాకు తెలిసి 9:30 అయిపోయినా 10 అయిపోయినా మీరందరూ కూర్చున్నారు కాబట్టి మీడియా మిత్రులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఉన్నారు. అలాగే క్రూ అండ్ కాస్ట్ అండ్ ఎవ్రీబడి ఉన్న వాళ్ళందరికీ హాయ్ గైస్, లెట్స్ రాక్ దిస్ షో. ఇది జస్ట్ స్టార్ట్ అవుతుంది. నిందా అన్న ఈ జర్నీ ఈరోజు మనకు అందించారు. మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మనది, ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే June 21st మూవీ ఈజ్ రిలీజింగ్ ఆన్ June 21st గైస్. June 21st వరకు పబ్లిసిటీ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మన అందరిది. సో మీరందరూ యూ హ్యావ్ టు స్టార్ట్ రైట్ నౌ. ట్వీట్స్ పెట్టండి, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టండి, రీల్స్ పెట్టండి, బట్ మేక్ షూర్ దట్ ఎవ్రీబడి నోస్ దట్ నిందా 21st. నేను మళ్ళీ చెప్తాను, ఈరోజు వరుణ్ సందేశ్ అనే పర్సన్ ఇస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మీ అందరికీ తెలుసు. నేను 2 థింగ్స్ నమ్ముతాను. అంటే లైక్ ఒక హీరో అన్న ఒక విషయం అన్నది చాలా ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. అంటే మా వరుణ్ సందేశ్ అన్నాడు హ్యాపీ డేస్ కాదు, కొత్త బంగారు లోకం కాదు, దాని తర్వాత నెక్స్ట్ 3-4 సినిమాల్లో ఈజ్ అ హీరో అండి. ఐ వాంట్ అప్లాడ్ హిమ్ ఫర్ ఆల్ ద సక్సెస్ దట్ హీ హస్ హ్యాడ్. అలాంటి ఒక అబ్బాయి సక్సెస్ అనేది ఇట్ కమ్స్ ఇట్ గోస్ అండి. చాలా సినిమాల మధ్యలో లైక్ ఈజ్ గివెన్ బిగ్ హిట్స్, స్మాల్ హిట్, వాట్ ఎవర్. నా కెరియర్లో ఎలాగైతే స్వామిరారా కానీ ఒక కార్తికేయ కానీ వచ్చిందో కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్, కంటెంట్ అన్నది మనకు అప్పుడప్పుడు సక్సెస్ కొడుతుంది. బట్ ఐ బిలీవ్ నిందా అన్న సినిమా ఈజ్ గోయింగ్ టు బీ అ మైల్ స్టోన్ ఇన్ వరుణ్ సందేశ్ కెరియర్. I know the story, I know that I've seen it, and
ఈరోజు ఐ వాంట్ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద హోల్ టీమ్. ఎందుకంటే రాజేష్ భాయ్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో, డైరెక్టర్ కాకుండా వాళ్ళ టీం ఉన్నారో, వాళ్ళు ఏదైతే ఒక సినిమాని ప్రజెంట్ చేయడం చాలా కష్టం అండి. ఈరోజు స్వామిరాల కార్తికేయ నా క్రెడిట్ కాదు, ఆ డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు చేసిన క్రెడిట్. సేమ్ వే నింద అన్న సినిమా ఏదైతే ఉందో మీరందరూ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసిన తర్వాత ఇలాగే మాట్లాడుకుంటారు. ఒక 1 year, 2 years, 3 years తర్వాత కూడా నిందా ఇస్ గోయింగ్ టు బి ఎ మైల్స్టోన్ ఫిలిం అండ్ యూ గోయింగ్ టు టాక్ అబౌట్ రాజేష్ గారు. And Rajesh Garu is going to keep moving forward a lot of films. And I want to congratulate everybody, Annie Gani, Shreya Gani, Madhu Gani, all the actresses in the film and all the actors in the film. And I want to just tell Varun, ఈ సినిమాని నువ్వు ప్రమోట్ చేయలేదనుకో నిన్ను కొడతాను నేను. బికాజ్ ఒక అద్భుతమైన సినిమా దొరకడం అన్నదండి ఒక యాక్టర్ కెరియర్లో చాలా తక్కువ అండి. సక్సెస్ చేయడం 10%, 15% ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక డెజర్ట్లో, ఒక ఎడారిలో మనం అలా దాహం అని వెళ్తున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ దొరుకుద్ది. ఆ వాటర్ బాటిల్ దొరికినప్పుడు దట్ ఈస్ అ హిట్ సినిమా అండి. అప్పుడప్పుడు దొరుకుద్ది, అప్పుడప్పుడు అవకాశం దొరుకుద్ది. అలాంటి అవకాశం నాకు తెలిసి వరుణ్ సందేశ్ నిందా అనే సినిమా ద్వారా వచ్చింది. ఈ సినిమాని మీరందరూ ప్రమోట్ చేయాలి, నేను ప్రమోట్ చేస్తున్నాను. ఈరోజు వచ్చింది అందుకే, బికాజ్ ఇట్ ఈస్ అ ఫిలిం విచ్ ఇస్ మేడ్ విత్ హై ప్రొడక్షన్ వాల్యూస్, హై క్వాలిటీ. నేను చూసినప్పుడు నా కళ్ళకి ఇట్ ఫెల్ట్ ఆన్ పార్ విత్ వరల్డ్ సినిమా. అండ్ ఒక వాట్ నెక్స్ట్ అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉన్న సినిమా. ఇప్పటికీ నాకు తెలియదు, కొన్ని సినిమాలు చూస్తే క్లైమాక్స్ తెలిసిపోద్ది, ఈ సినిమా క్లైమాక్స్ నాకు తెలియదు. ఓకే, సో మీరందరూ థియేటర్కి రావాలి. June 21st గైస్, యూ హ్యావ్ టు కమ్, ఎంకరేజ్ అస్ అండ్ యూ హ్యావ్ టు వాచ్ ద ఫిలిం. తర్వాత ప్రభాస్ భాయ్ సినిమా కూడా ఉంది తర్వాత, కానీ ఫస్ట్ June 21st మాత్రం ఏ సినిమా లేదు, వరుణ్ సందేశ్ సినిమా ఒకటే ఉంది. గైస్ మీరు రావాలి, సినిమా చూడాలి. ఐఎమ్ గోయింగ్ టు బి దేర్, విల్ ఆల్ వాచ్ ద ఫస్ట్ డే మార్నింగ్ షో. ఓకేనా, కలిసి వద్దాం. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద రైజ్ ఆఫ్ వరుణ్ సందేశ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. I wish everybody the best of luck and all the actresses, and also Vitika garu స్వయంభూ. ఓకే స్వయంభూ అప్డేట్ 5000 గ్రాఫిక్ షాట్స్ ఉన్నాయి, అవి మీరు చేస్తే చేద్దాం. బట్ ఐ వాంట్ టు సే the one of the loveliest couples I've ever seen, Varun Sandesh and Vitika. I just bless them. I wish వాళ్ళు ఎప్పుడు కలకాలం ఇలాగే హ్యాపీగా ఉండాలి. అండ్ ఇంకొక చిన్న బేబీ కూడా మాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. నాకు ఇప్పుడే పుట్టాడు ఒకడు, వాడి పేరు ధీరా సిద్ధార్థ. ఇప్పుడు పేరు ఎప్పుడు చెప్పలేదు, ధీరా సిద్ధార్థ. అండ్ అలాగే వరుణ్, యూ హ్యావ్ టు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ దానికి, ధీరా సిద్ధార్థ్కి. అండ్ నిఖిల్, మాకు ఒక్క చిన్న ప్రశ్న ఏంటి అంటే, మేము ప్రమోషన్లో భాగంగా అందరినీ అడుగుతున్నాము, మిమ్మల్ని కూడా అడుగుతున్నాము. మీ నింద, మీ జీవితంలో మీరు పడిన నింద ఏమిటి? ఫోన్లు ఎత్తరంట. ఇదేమిటి నా మీద నిందండి? సి అంటే ఇప్పుడు చాలా ఉంటాయి కదా, కాదు నిఖిల్ మీద చాలా నిందలు ఉంటాయి కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు. నేను స్టార్ట్ చేయనా? సో బేసిక్లీ నిందలు ఫ్రెండ్స్ మాట్లాడుకోకూడదండి, అది ఇది కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఏం లేదండి, ఏం లేదు. చిన్నప్పుడు నింద, టీచర్ నింద, స్టూడెంట్ నింద, ప్రేమ కథ నింద, వైఫ్ నింద, ఇందాక వాళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు ఇసుకున్నారు. వద్దండి ప్లీజ్, ఈరోజు వీఆర్ ఇన్ అ పాజిటివ్ అట్మాస్ఫియర్. లెట్ us hope Ninda is going to be the biggest blockbuster of this year. Exactly. All the best to Ninda team. We are going to rock. 21st మీరు అందరు టికెట్స్ బుక్ చేసుకోవాలి. I am booking my tickets. It's all rock. Thank you. థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఫ్యామిలీ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఇలానే సూపర్ హిట్గా, బంపర్ హిట్గా వెళ్తూనే ఉండాలి ముందుకని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ అలాగే హ్యాపీ డేస్, ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు మనకు కూడా హ్యాపీ డేస్ వచ్చేసాయని, డెఫినెట్గా హ్యాపీ డేస్ మళ్ళీ ఇలానే కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీం అందరికీ, స్పెషల్లీ నిఖిల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ టైంలో ఇక్కడికి వచ్చి మీ సపోర్ట్ అందించినందుకు. రేపటి నుంచి నాది మొత్తం ఇదే వర్క్, నేను దీన్నే ప్రమోట్ చేస్తాను అని చెప్పడం చాలా 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 బాగా అనిపించింది. అండ్ ప్లీజ్ మీరు కూడా డూ సపోర్ట్, ఎందుకంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ప్రేక్షకులు అండ్ అలాగే సినిమా లవర్స్ ఇచ్చే సపోర్ట్ అనేది చాలా చాలా ఇంకా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ మీడియా, ఐ రిక్వెస్ట్ నింద డెఫినెట్లీ 21st జూన్కి ఆడియన్స్ వరకు సక్సెస్ఫుల్గా తీసుకెళ్లే బాధ్యత మీది. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అక్కడి నుంచి ఇక్కడ వరకు. June 21st వన్స్ అగైన్ నింద ఇన్ థియేటర్స్, తప్పకుండా అందరూ చూడండి. అండ్
మోస్ట్ ఇంపార్టెంట్లీ థ్యాంక్ యూ సో మచ్ గీత గారు ఫర్ యువర్ వండర్ఫుల్ హోస్టింగ్ ఆఫ్ ద ఈవెంట్. మా టీం అందరి తరఫున చాలా చాలా థ్యాంక్స్. మీరు చాలా లైవ్లీగా, చాలా బ్యూటిఫుల్గా, అండ్ మా నిందా సినిమా ఏదైతే పాజిటివిటీతో మొదలైందో మీరు అది అద్భుతంగా క్యారీ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో స్వీట్. థ్యాంక్ యూ వరుణ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుసుకుందాం మనం 21st తర్వాత. అండ్ థ్యాంక్ యూ. రవికిరణ్ గారికి ఓవర్సీస్లో రిలీజ్ చేస్తున్నారు ఆయన. సో వారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ అలాగే నైజాం నుంచి మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు. శశిధర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ స్పాన్సర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా అండ్ డివో మ్యూజిక్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిందా టీమ్ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నిఖిల్, సిద్ధార్థ్ అండ్ స్వయంభులో మళ్ళీ కలుసుకుందాం మనం నిఖిల్ని. అండ్ ఎస్, నిందా వచ్చేసింది June 21st. సేవ్ ద డేట్ అండ్ ఎంకరేజ్ ద ఫిలిం అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేసి సూపర్ సక్సెస్ ఇస్తానని కోరుకున్నాను. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. శుభరాత్రి. థ్యాంక్ యూ.